ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మన యొక్క జీవితము ఎట్లా ఉంది అనేటువంటి ఒక పరీక్షను మనం చేయటానికి ప్రారంభించాం. లోకంలో ఎలాగైతే మనుషులు తమ శరీరం యొక్క పరిస్థితి అంటే ఆరోగ్య పరిస్థితి కొరకు చెకప్ చేయిస్తూ ఉంటారు. మనకు అనారోగ్యం ఉందని వైద్యుల దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా వైద్యులు ఏం చేస్తూ ఉంటారంటే ఒకవేళ వెళ్ళగానే ఒక థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ ఎంత ఉంది అనేటువంటి పరీక్ష చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆరోగ్యం బాగలేదు అంటే వివిధ రకాలైనటువంటి పరీక్షలు, రక్త పరీక్షలు అయితేనేమి లేకపోతే మిగిలిన పరీక్షలు అయితేనేమి చేస్తూ ఉంటారు. అయితే మన ఆత్మీయ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి పరిస్థితిని దాదాపుగా మనం చూసుకోం. కొంచెం దగ్గు వచ్చిందంటే లేదంటే కొంచెం శరీరం వెచ్చబడింది అంటే వెంటనే నాకేదో ఆరోగ్యం బాగలేదు అని మనం వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. వెళ్ళి పరీక్ష చేయించుకోవటం మంచిదే. మనకు లోకంలో కూడా గమనించినప్పుడు మనం ఎప్పుడు తెలియజేస్తూ ఉంటారు, 40 సంవత్సరాలు కనుక దాటినాయి అంటే మనం పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఇవాళ రేపు శరీరాలు అనేక రకాలైనటువంటి దీర్ఘకాలిక రోగాలకు గురవుతూ ఉన్నాయి. కాబట్టి మనం పరీక్షలు ముందుగానే చేయించుకున్నట్లయితే ఒకవేళ ప్రారంభ దశలోనే ఏదైనా వ్యాధిని గుర్తించినట్లయితే దానికి చికిత్స అనేటువంటిది సులభంగా ఉంటుంది. అందుకనే మనం కూడా జాగ్రత్త పడుతూ ఉంటాం. ఒకప్పుడైతే మనకు లేవు కానీ ఇప్పుడు ఫుల్ బాడీ చెకప్లు అని చెప్పేసి మనకు కూడా చాలా బాగా వచ్చినాయి. రావటం మాత్రమే కాదు, జనాలు కూడా బాగా ఆదరిస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే నా శరీరం ఎట్లా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది మనుషులు ముందుగానే తెలుసుకొని ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడుతున్నారు. మీరు గమనించినట్లయితే స్వతంత్రం వచ్చినప్పటికంటే కూడా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఆయుష్ అనేటువంటిది పెరిగింది. అంటే లైఫ్ స్పాన్ అనేటువంటిది అప్పటికంటే ఇప్పుడు పెరిగినట్లుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి కెమికల్ ఫుడ్ అయితేనేమి లేకపోతే ఇప్పుడు మనం త్రాగేటువంటి నీరు, గాలి, లేకపోతే పీల్చే గాలి ఇవన్నీ కూడా సరైనవి కాకపోయినా కానీ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ కాలం దాదాపుగా జీవిస్తున్నాం. మీరు యావరేజ్ కనుక కొట్టి చూడండి, మనకు ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేటువంటిది. ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఈరోజు ఉన్నటువంటి అవేర్నెస్. ఏం తినకూడదు, ఏం తినాలి, ఒకప్పుడు ఏం పెట్టినా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే లేదు, నేను తినకూడదు, నా శరీరానికి ఇది పడదు అనేటువంటి విషయం. ఒకప్పుడు అర్ధరాత్రి తినమంటే కూడా తినేవాళ్ళు, ఇప్పుడు కూడా తింటున్నారు అనుకోండి ఫాస్ట్ ఫుడ్లు. కానీ హెల్త్ అవేర్నెస్ వచ్చిన వాళ్ళు మాత్రమో సాయంత్రం పైన ఇంకేమీ తినటం లేదు. మీరు కొన్ని దేశాల్లో కనుక చూసినట్లయితే మొన్న కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం, రాత్రి 8 అయ్యేసరికి రెస్టారెంట్లన్నీ కూడా బంద్ చేసేస్తారు, మొత్తం కూడా కట్టేస్తారు. ఇక 8 తర్వాత తినటానికి కూడా ఏమి ఉండదు. మనకు కూడా దేవుడి దయ వల్ల అటువంటి రూల్స్ కనుక పాస్ చేసి 8 గంటలకి రెస్టారెంట్లన్నీ కూడా క్లోజ్ చేశారనుకోండి, ఒక్కసారి ఊహించుకోండి ఎట్లా ఉంటుందో. 8 గంటలకి రెస్టారెంట్లన్నీ క్లోజ్ చేసేస్తే చచ్చినట్టు ఎలాగో ఇంట్లో వండుకోవట్లేదు కాబట్టి 8 లోపే తినాలి. ఇవాళ ఎవరు ఇంట్లో వండుకోవట్లేదు, కర్రీస్ పాయింట్లని ఫాస్ట్ ఫుడ్లని అక్కడే తింటున్నారు. 8కి అన్నీ కనుక క్లోజ్ చేస్తే 8 లోపు తినేసేయాలి. 8కి కనుక తిన్నారనుకోండి, తిన్న గంటకో 2 గంటలకో నిద్రపోతారు. అప్పుడు ఖచ్చితంగా 9కో 10కో నిద్రపోతే, 8 లోపు తినేసి 9కి 10కి నిద్రపోతే జనాల ఆరోగ్యాలు ఎంత బాగుంటాయి. కాబట్టి కొన్ని దేశాల్లో అయితే అటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు మన యొక్క ఆయుష్ పెరగటానికి, ఆరోగ్యం పెరగటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఎవరైతే వీటిని గురించి జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారో వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. అయితే శరీరాన్ని గురించి ఇంత శ్రద్ధ తీసుకునేటువంటి మనము మన ఆత్మీయ జీవితాన్ని గురించి ఏ విధమైన శ్రద్ధ తీసుకుంటున్నాం, అసలు నా ఆత్మ పరిస్థితి ఎట్లా ఉంది అని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తుంటామా? ఒక థర్మామీటర్ పెడితే మన టెంపరేచర్ తెలిసినట్లుగా, లేకపోతే ఒక రక్త పరీక్ష చేస్తే మనలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి వ్యాధులు ఏమైనా తెలిసినట్లుగా, లేకపోతే శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా పరీక్ష చేసినట్లు నా ఆత్మకు కూడా ఏమైనా పరీక్షలు ఉన్నాయా, నా ఆత్మ ఎట్లా ఉంది ఆత్మీయంగా అని తెలుసుకునేటువంటి పరీక్షలు ఏమైనా ఉన్నాయా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్, అవును, ఖచ్చితంగా ఉన్నాయి. ఏమిటి అంటే మొట్టమొదటి విషయము మనం ఎట్లా వినగలుగుతున్నాము, ఎట్లా వింటున్నాము అనేటువంటిది మొట్టమొదటి పరీక్ష.
ఆత్మీయ జీవితము అనగానే మనకు ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభం ఏమిటి అంటే వినటం. ఈరోజు మనం క్రైస్తవులం అయ్యాము అంటేనే వాక్యాన్ని వినటాన్ని బట్టే క్రైస్తవులం అయ్యగలిగాం. వాక్యాన్ని గనక వినకపోతే మనం ఎవరూ క్రైస్తవులం అయ్యేవాళ్ళం కాదు. కాగా వినటం వలన విశ్వాసం కలుగును, రోమా 10:17 చెప్తూ ఉంటాడు. వినటం వలన విశ్వాసం వస్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. కాబట్టి ఆ నమ్మకం, విశ్వాసం రావాలి అంటే ప్రారంభం ఏమిటంటే వినటం. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసం వల్ల మారు మనసు కలుగుతుంది. ఈ మారు మనసు ఏం చేస్తుందంటే మనల్ని దేవుని వైపు నడిపిస్తుంది. తర్వాత మనం క్రీస్తుని ఒప్పుకోవటం అయితేనేమి, బాప్తిసం పొందటం అయితేనేమి, పాపాలు కడిగి వేసుకుని ఒక క్రైస్తవులుగా అవటమేమి, దీని అంతటికీ కూడా మూలం ఏమిటి అని వెళ్ళినప్పుడు వినటం. అందుకనే ఏ వ్యక్తి అయినా సరే వాక్యాన్ని వినటం లేదు అంటే వాళ్ళు ఎన్నటికీ కూడా క్రైస్తవులు కాలేరు. వచ్చి కూర్చొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఎంతకాలం కూర్చున్నా కానీ వాళ్ళు రక్షణకు దగ్గరకు రారు. బాప్తిసం అంటే ఏం మాట్లాడరు. కారణం ఏమిటి అంటే వాళ్ళు వినరు. అంటే వస్తున్నారు, వింటారు కదా అని అనుకుంటూ ఉంటారు. వచ్చేటువంటి జనాలందరూ కూడా వింటారు అనేటువంటిది మన భ్రమ. ఒకవేళ అట్లా అనుకుంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు జీవించినటువంటి దినాల్లో ప్రజలను ఉద్దేశించి ఈ రీతిగా మాట్లాడటం ద్వారా వచ్చేటువంటి ప్రజలందరూ కూడా వినేటువంటి వాళ్ళు కాదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు మనం పిల్లల్ని కూడా స్కూల్కి పంపిస్తాం. స్కూల్కి పంపిస్తే అక్కడ టీచర్ చెప్పేదంతా 100% వింటున్నారని కాదు. అటు వాళ్ళు క్లాస్ చెబితే వీళ్ళు ఎటో దిక్కులు చూస్తారు, లేకపోతే ఎటో ఆలోచన చేస్తూ ఉంటారు. మనకు క్లాసులో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. శరీరాన్ని అయితే తెచ్చి ఇక్కడ కూర్చోబెడుతూ ఉంటారు, కానీ అంటే టీచర్ వైపే చూసినట్లుగా ఉంటారు, కానీ ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. చాక్ పీస్ ఇసిరేసి నిన్నే ఎటేపు ఆలోచన చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మన దగ్గర ఇసిరేయడానికి చాక్ పీసులు ఉండవు కాబట్టి మనం విసిరేయము, మనం అడగము. కానీ ఇక్కడ కూడా జనాలు ఏం చేస్తూ ఉంటారంటే కూర్చుంటారు కానీ ఎటో ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మేమేం చేస్తూ ఉంటామంటే మరీ పిలిస్తే మొహమాట పడతారు, మళ్ళీ వచ్చేవారం మానేస్తారని సేవకులు కూడా ఏం చేయరంటే పిలవరు. కానీ కొన్ని చోట్ల అయితే ప్రసంగం ఆపేసి మధ్యలో పిలుస్తారు. మీరు ఎటు చూస్తున్నారు, మీరు ఎటు వింటున్నారు, ఏంటి నిద్రపోతున్నారు, మీ ఇద్దరికి మాటలు ఏంటి, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఇలాంటివన్నీ అడిగితే ఒక రకంగా మంచిదే, కానీ ఇలాంటిదంతా మధ్యలో మొదలు పెట్టామనుకోండి ప్రసంగం అలా కట్ అయ్యి ఎలాగైతే సీరియల్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయో చివరికి కంటెంట్ దెబ్బతింటుందో అలాగే కొందరు ఏం చేస్తారంటే కట్ అయ్యేసరికి ముందు వచ్చేటువంటి కంటిన్యూషన్ దెబ్బతింటుంది. అందువల్ల కొందరిక వాళ్ళు మాట్లాడుతున్నా వాళ్ళు పట్టించుకోకపోయినా ఇక వద్దులే, బాగా వినేవాళ్ళు కూడా దెబ్బతింటారు అని వాళ్ళని ఏమీ కదపకుండా అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లని వచ్చే వాళ్ళందరూ బాగా వింటున్నారని కాదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం గమనించినప్పుడు 13వ వచనం నుంచి ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థపడుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఒంటికి కొవ్వు పట్టడం తెలుసు కానీ హృదయానికి కొవ్వు పట్టడం ఏంటండి అని. నిజం, ఒంటికి కొవ్వు పట్టడం మనందరూ తెలిసి, మాట వినకపోతే వినడు, వాడు ఎందుకు వింటాడు, బాగా కొవ్వు పట్టి అంటాం, అవునా? ఇక్కడ శరీరానికి పట్టే కొవ్వు కాదు, హృదయానికి కూడా కొవ్వు పడుతుంది. ఈ హృదయానికి కొవ్వు పట్టింది అనుకోండి, వాళ్ళు కూడా వినరు. అంటే వినలేదు అంటే దాని స్వభావాన్ని, వాస్తవంగా ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పింది చాలా హార్ష్గా చెప్తున్నాడు. కానీ ఒకవేళ అట్లా అనిపించకపోవచ్చు. ఎవరైనా మనల్ని ఎందుకు వింటాడు, కొవ్వు పట్టింది అని అన్నారనుకోండి, చిన్న మాట, అవును పట్టింది, బరువు కూడా 86 కేజీలు ఉన్నా, మొన్నే చూసుకున్నాను అంటామా? అనం. దాన్ని పాజిటివ్గా. నిజంగా కొవ్వు పట్టిన వాళ్ళు కూడా కొవ్వు పట్టిందంటే ఊరుకోరు. 70-80 కేజీలు 90 కేజీలు బరువు ఉన్న వాళ్ళు కూడా నీకు కొవ్వు పట్టింది అంటే ఊరుకోరు. అంటే కొవ్వు పట్టింది అనేటువంటిది ఒక రకంగా ఒక తిట్టు మనకు తెలిసినంతవరకు, అంతే కదా. అహంకారి, గర్విష్టి, ఎదుటి వాళ్ళ మాట వినరు అనేటువంటి అర్థం. ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా వాళ్ళని ఏమంటున్నాడంటే వచ్చినటువంటి ప్రజలను చూసి, ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. వాళ్ళ హృదయానికి కొవ్వు పట్టింది. అందుకనే వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకోరు. దాని అర్థం ఏమిటంటే చూడరు, వినరు, గ్రహించరు.
మనసు త్రిప్పుకోరు. వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే కొవ్వు పట్టింది. వాస్తవం కొవ్వు పట్టింది అనగానే ఇది మనకు అర్థమైపోతూ ఉంటుంది. క్రీస్తు ప్రభు కూడా చెప్పాడు, వాళ్ళ కొవ్వు పట్టింది. ఎక్కడ కొవ్వు పట్టింది? వాళ్ళ హృదయానికి కొవ్వు పట్టింది. ఈరోజు కూడా కొందరికి మనం దేవుని వాక్యం ఎంత చెప్పినా కానీ వినరు. వెంటనే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కొవ్వు పట్టింది వాళ్ళకి. మళ్ళీ వాళ్ళతో అనకండి, అట్లా అంటే మళ్ళీ గొడవ అవుతుంది. నువ్వు సేవకుడువా ఇంకేమన్నా, లేకపోతే నువ్వు వాక్యం చెప్తున్నావా ఇంకేమన్నా అనుకుంటారు. ఒక రకంగా వాళ్ళు ఆరోగ్యంట్, చాలా గర్విష్టి. చెప్తే వినటం లేదు అని అంటే, ఎప్పుడైనా మీరు చెప్తే వినటం లేదు అంటే గర్విష్టి లేదా మూర్ఖుడు, వాళ్ళే చెప్తే వినరు. కానీ ఒక మనిషి గర్విష్ఠు కాకుండా దీన మనస్సు కలిగినటువంటి వాడు అయితే, ఒక మనిషి ఒకవేళ మూర్ఖుడు కాకుండా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళైతే చెప్తే వింటారు. మీరు ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్నారనుకో, ఏ బాబు లేకపోతే అమ్మాయి అని అన్నారనుకోండి, వెంటనే చూసుకుంటే అలా వెళ్ళిపోతారా? నిన్నే అనగానే మనం ఏం చేస్తాము? వెంటనే ఆగుతాం. వాళ్ళ ముక్కు మొహం మనకు తెలియకపోయినా వాళ్ళు ఆగుతాం. వాళ్ళు ఏదన్నా మాట్లాడుతున్నారు అనుకోండి, మనం అట్లా వెళ్ళిపోతామా? నువ్వెవరో నాకు తెలియదు, నేనేం విననని వెళ్ళిపోతామా? వాళ్ళ ముక్కు మొహం తెలియకపోయినా వాళ్ళు ఏదన్నా మాట్లాడటానికి ట్రై చేస్తే మనం వింటాం, ఖచ్చితంగా వింటాం. వినటము అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు గమనించినట్లయితే ముఖ్యంగా వినటం అనేటువంటిది మన దగ్గర మాత్రమే కాదు. వినటం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే, వినేటువంటి వాటి గురించి కనుక మీరు చూసినట్లయితే చాలా విషయాలు మనము పరిశీలన చేస్తూ ఉంటాం. 2018వ సంవత్సరంలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జస్టిస్ బిఎస్ చౌహాన్ అనేటువంటి ఆయన ఒక పుస్తకం రాశాడు, ద ఆర్ట్ ఆఫ్ హియరింగ్. మన భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జస్టిస్. నిజంగా జడ్జిల దగ్గర కూడా మీరు కనుక గమనించినట్లయితే ఓపికగా వినాలి. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఉదయం కూర్చుంటే సాయంత్రం వరకు వినాలి. 5 నిమిషాలు 10 నిమిషాలే వినలేం మనం. వాళ్ళది అసలు వినేదే ఉద్యోగం. అటు వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినాలి, ఇటు వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఎక్కడైనా బోరు కొట్టి ఎటో ఆలోచన చేసుకుంటా చెప్పు అంట ఎటో ఆలోచన చేశారనుకోండి, ఏమైపోతుంది ఆ కేసు? అందులో ఆ సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన రాసినటువంటి ద ఆర్ట్ ఆఫ్ హియరింగ్, వినటం అనేటువంటిది ఒక కళ. నిజంగా ఒక్కొక్కరికి మీరు ఏదైనా మాట్లాడండి, ఎప్పుడో చెప్పిన విషయాలు కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. దాని అర్థం ఏమిటి అంటే, మనం చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా వింటూ ఉన్నారు. అందరూ ఒకలా కాదు. మీరు పిల్లల్ని కూడా మీరు కనుక గమనించినట్లయితే, పిల్లలు కూడా కొందరేమో అటో ఇటో ఎటో చూస్తూ ఉంటారు, కానీ కొందరు చాలా జాగ్రత్తగా వింటారు. ద ఆర్ట్ ఆఫ్ హియరింగ్, వినటం అనేటువంటిది ఒక కళ. దాన్ని గనక ఒక మనిషి నేర్చుకుంటే నిజంగా చాలా గొప్పవాడు అవుతాడు. ఎందుకంటే గత వారం కూడా నేను తెలియజేస్తాను, ఈ ప్రపంచంలో మనం ఏమి నేర్చుకున్నామన్నా కానీ వినటం ద్వారా నేర్చుకున్నదే. ఈ ప్రపంచంలో ఉదాహరణకు ఏ అనేటువంటి అక్షరం నేర్చుకోవడానికి టీచర్ దగ్గరికి వెళ్ళాం. ఆ టీచరు మోగ టీచరు అంటుంది, బిడ్డ ఏమి నేర్చుకుంటాడు? దీన్ని ఏ ఇలా రాయాలి అని అన్నారనుకోండి, శబ్దం వస్తే నేర్చుకుంటాడు. అన్నారనుకోండి మూకీ బొమ్మలాగా, ఏమి నేర్చుకుంటాడు? మోగ టీచర్ దగ్గరికి ఎవరైనా పంపిస్తారా? పంపించం. ఎందుకు పంపించం? ఒక టీచరు మోగ టీచర్ అంటే పాపం మోగాం ఏదో ట్యూషన్ చెప్తుందిలే, మన పిల్లల్ని పంపించి ఎంకరేజ్ చేద్దామామని అని మీ పిల్లల్ని పంపించగలరా? ఎందుకు పంపించరు? పోనీ వేళే మీరు ఒక యూట్యూబ్ చూడాలని చెప్పేసి మొబైల్ ఫోన్లో యూట్యూబ్ పెట్టుకున్నారనుకోండి ఇలాగా, కాకపోతే యూట్యూబ్ పెట్టుకున్నారు కానీ సౌండ్ రావటం లేదు, మీ స్పీకర్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి. స్పీకర్ డ్యామేజ్ అయిపోయింది, రావటం లేదు. రాకపోయినా మీరు ఇంకా యూట్యూబ్లో ఆ బొమ్మ చూడగలరా? చూడలేరు. ఎందుకు చూడలేరు? వినపడటం లేదు. పోనీ వినపడకపోయినా కనబడుతుందిగా, ఈ వేళకి దీంతో అడ్జస్ట్ చేసుకుందాంలే, రేపు స్పీకర్ బాగు చేసుకున్న తర్వాత సౌండ్ విందాంలే అని అనుకుంటారా? అనుకోము. ఎందుకంటే మనం వినలేదు అంటే, మీరు వీడియో కూడా చూసేటప్పుడు ఎప్పుడు కూడా వీడియో రికార్డింగ్లో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, వీడియో రికార్డింగ్ ఇవాళ ఎంత చేసినా కానీ, ఎంత క్వాలిటీ హై క్వాలిటీ ఇచ్చినా, ఒకవేళ 4Kలు ఇప్పుడు 6Kలు 8K కెమెరాస్ కూడా వచ్చినాయి, ఎంత రిజల్యూషన్ ఇచ్చినా, ఎంత క్వాలిటీ ఇచ్చినా, అందులో మెయిన్ ఏమిటి అంటే వీడియో కాదు, అందులో మెయిన్ ఆడియో. ఒకవేళ బొమ్మ బ్రహ్మాండంగా 4Kలో కనబడుతుంది మీకు, లేదా 6K 8Kలో కూడా పెద్ద బొమ్మ రిజల్యూషన్ అద్భుతంగా ఉంది, కాకపోతే గిజ్ అని పాతకాలం రేడియోలో లాగా వినపడుతుంది అనుకోండి, ఎంతసేపు చూడగలరు మీరు దాన్ని? మీరు చూడలేరు. ఒకవేళ బొమ్మ యావరేజ్గా ఉన్న సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది అనుకోండి, అప్పుడు
ఒకసారి బొమ్మ పెట్టేసి కూడా మనం ఇంట్లో పని చేసుకుంటూ మనం వింటూ ఉంటాం. అంటే వినటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం బొమ్మ అని అనుకుంటాం, కానీ అందులో కూడా వెనక ముఖ్యమైనటువంటిది ఏమిటంటే వినటం. ఈరోజు ప్రపంచంలో మనం నేర్చుకునేటువంటి ఏ విషయమైనా, ఉదాహరణకు మన చదువు కావచ్చు, మనం వినటం ద్వారానే నేర్చుకున్నాం. ఉదాహరణకు మీకు ఏదన్నా ఒకవేళ స్కిల్ మీరు ఏదైనా సరే సామర్థ్యం ఉంది, నైపుణ్యం ఉంది అంటే వినటం ద్వారా మనం నేర్చుకున్నాం. ఉదాహరణకు మనకు చెవులే పని చేయటం లేదు అని అంటే మనం ఈ ప్రపంచంలో నేర్చుకోలేం. కళ్ళతో చూసుకొని నేర్చుకుంటాం, కానీ ఈ చెవులు కనుక పని చేయటం లేదు అని అంటే చాలా విషయాలు మనం నేర్చుకునేదానికి అవకాశం ఉండదు. అది లోకంలో మాత్రమే కాదు, దేవుని దగ్గర కూడా దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, ఉదాహరణకు మీరు బైబిల్ కనుక గమనించినట్లయితే ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభు యొక్క బోధలో వినటము అనేటువంటి దాని గురించి పదే పదే తెలియజేస్తూ ఉంటాడు. ఉదాహరణకు మీరు కనుక గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనమో, 13వ అధ్యాయం 9వ వచనమో, 43వ వచనమో, ఇంకా వగైరా చాలా వచనాలు మీరు కనుక గమనించినట్లయితే క్రీస్తు ప్రభు పదే పదే వారికి తెలియజేస్తున్నటువంటి ఒక మాట ఏమిటి అంటే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయమో 15వ వచనం కావచ్చు, లేదంటే 13వ అధ్యాయం 9వ వచనం, 43వ వచనం. ఇక మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు, క్రొత్త నిబంధనలో మొదటి నుంచి చివరి వరకు మీరు కనుక చూసినట్లయితే వినటము. వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే చెవులు లేని వాళ్ళు అక్కడ క్రీస్తు ప్రభు మీటింగ్కి వచ్చారని అర్థం కాదు. ఫిజికల్గా చెవులు ఉన్నాయి, కానీ వినేటువంటి ఆ ఎబిలిటీని గురించి మాట్లాడుతున్నాడు, ఆ సామర్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వచ్చిన వాళ్ళందరూ వింటారని కాదు, క్లాసులో కూర్చున్న స్టూడెంట్స్ అందరూ వింటారని కాదు, ఈరోజు కూడా ఆరాధనకు వచ్చిన వాళ్ళందరూ వింటారని కాదు. నిజంగా ఒకసారి ఒక సేవకుడు చెప్తున్నాడు, వచ్చిన వాళ్ళందరూ వింటే వాళ్ళ జీవితాలు, కుటుంబాలు ఎప్పుడో బాగుపడిపోయాయండి అని. అంటే దాని అర్థం ఏంటి? వినటం లేదంటే ఫిజికల్గా వినటం లేదని కాదు, చెవులు ఉన్నాయి. దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే కళ్ళకి మూతలు ఇచ్చాడు, నోటికి మూత ఇచ్చాడు. వద్దు అనుకుంటే ముక్కుకు మూత లేకపోయినా ఊపిరి బిగబడితే కనుక లోపలికి వెళ్ళదు, కానీ చెవులకు మూతలు ఇవ్వలేదు, బిగబట్టినా కానీ లోపలికి వెళ్తూనే ఉంటాయి. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అంటే, నువ్వు వింటూనే ఉండాలి, వాటికి మూతలు లేవు. అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే ఆ ధ్యాస ఎటో పెట్టేసేసరికి మనకు అవి లోపలికి వెళ్ళవు. క్రీస్తు ప్రభు పదే పదే చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. కాబట్టి మనం వింటే మనము నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రపంచంలో ఏదైనా, దేవుని వాక్యం కూడా. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మార్కు సువార్త 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 23 నుంచి 25 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. వినుటకు చెవులెవనికైనా ఉండిన యెడల వాడు వినుగాక. మరియు మార్కు సువార్త 4వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు, 24వ వచనం నేను చదువుతున్నాను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. వినటము ఒక ముఖ్యమైనటువంటి పని అయితే, ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి, అంతేగాని ఏదో ఒకటి వినకూడదు. ఇవాళ ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోకపోవటం వల్లే పిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, వారి స్వభావం అనేటువంటిది పాడైపోతుంది. చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచేటువంటి క్రమంలో మీరు కనుక చూసినట్లయితే మంచిగా నేర్చుకుంటే బాగానే ఉంటుంది, కానీ పక్కన ఉండేటువంటి స్నేహితులు కావచ్చు, పక్కన ఉండే సమాజం కావచ్చు, ఈ చెడు ఎప్పుడైతే వాళ్ళు వింటారో అప్పుడు ఏమవుతారంటే, వాళ్ళు చెడును చూస్తారో వాళ్ళు పాడైపోతారు. ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, సరే వాళ్ళంటే పిల్లలు తెలియదు అని అనుకోవచ్చు, పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది. పెద్దవాళ్ళు మరి వాళ్ళ బుద్ధి ఏమవుతుంది? ఒకసారి నేను చాలా కాలం క్రితం మెడ్రాసు ట్రైన్లో వెళ్తూ ట్రైన్లో కూర్చున్నప్పుడు ఏదో ఒక పక్కన ఈనాడు ఆదివారం పుస్తకం అనుకుంటా ఎవరో వదిలేస్తే తర్వాత మేము కూర్చుంటే సరే ఏం తోచక ఏముంది పుస్తకంలో అని చదువుతూ ఉంటే, అందులో బాగా ఎండాకాలము ఒక ఆర్టికల్ వేసినట్టున్నారు, కొన్ని రాశారు వరుసగా. అందులో బాగా ఎండాకాలము వడదెబ్బ తగిలితే ఏం చేయాలి అని ఒక ప్రశ్న. బాగా ఎండాకాలము వడదెబ్బ కనుక తగిలితే వెంటనే మీరు ఆలస్యం చేయకుండా మామిడికాయ పచ్చడి, అది కూడా కొత్త పచ్చడి ఎర్రగా కలిపి ఆ మనిషికి తినిపించండి అని అన్నారు. నేను అదేంటి ఇట్లా తగ్గిద్దా అని చెప్పేసి కిందకి పైకి చదివితే, నేను చదివింది కరెక్టే. వడదెబ్బ తగిలితే ఎండాకాలం ఏం చేయాలి అంటే ఆలస్యం చేయకుండా, అది కూడా వెంటనే ఇంటికి వచ్చిన మనిషికి మామిడికాయ పచ్చడి, అది కూడా కొత్త పచ్చడి బాగా ఎర్రగా కలిపి ఆ మనిషికి తినిపించండి అని చెప్పేసి అందులో రాస్తుంది. తీరా ఏంటిది, నిజంగానే నేను కరెక్ట్గానే చదివాను, ఏంటిది అంటే పైన హెడ్డింగ్ చదవలేదు నేను. అదంతా కూడా హెడ్డింగ్ ఏంటంటే తమాషా మాటలు అనమాట. ఆ హెడ్డింగ్ కనుక చదవకుండా దీన్ని సీరియస్గా తీసుకుంటే ఏమవుతుంది?
అసలే వడదెబ్బ తగిలి మంచం మీద పడ్డ మనిషి ఎర్రగా గనక కలిపి తినిపిస్తే చచ్చూరుకుంటాడు. అంటే ఒక్కోసారి మనం చదివేటువంటి విషయాలు కూడా ఏం చేస్తామంటే సగం సగం చదువుతూ ఉంటాం. వాస్తవంగా నేను చదివిందంతా కరెక్టే, కాకపోతే ఎక్కడ మిస్ అయ్యానంటే హెడ్డింగ్ చదవటం మిస్ అయిపోయాను. అంటే ఒక్కోసారి మనం నవ్వుతాలకి అంటే అని అంటూ ఉంటాం కదా, మనం తమాషా మాటలు అంటే ఈ మాట్లాడుకునే మాటలు తమాషా మాట, దాన్ని సీరియస్గా తీసుకుంటే ఏమవుతుంది? కాబట్టి మనం ఏం వింటున్నాము అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు లోకంలో కూడా మనం చూసేటప్పుడు అది అసలు ఏం మాట, అది నిజమైనటువంటి మాటేనా, అది యథార్థమా, అవునా కాదా అనేటువంటిది కూడా చూసుకోవాలి. దాన్ని క్రాస్ చెక్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే మరలా చెక్ చేసుకోవాలి. మీరు యూట్యూబ్లో వంటలు నేర్చుకునేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి ఎప్పుడు కూడా. వీళ్ళు చెప్పిన వంటలు కరెక్టేనా, నిజంగా ఇలా కలపొచ్చా, ఇలా కలిపి తినటం వల్ల మన ఆరోగ్యానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోకుండా యూట్యూబ్లో వాళ్ళు చెప్పారు కదా అని వడదెబ్బ తగిలిన మనిషికి ఎర్రగా కారం కలిపి పెడితే ఎట్లుంటుందో అలా మనం కూడా, అంటే ఆయన అయితే వెంటనే చచ్చూరుకుంటాడు, ఈ యూట్యూబ్ వంటలు చూడటం వల్ల క్రమక్రమంగా చచ్చిపోతున్నాం, ఒక్కరోజు కాకుండా ఆరోగ్యాలు పాడైపోతాయి. నిజంగా మీరు కనుక గమనించినట్లయితే మనం వినేటప్పుడు ఏం వింటామో అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీస్తు ప్రభు కొన్ని 2000 సంవత్సరాల క్రితమే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆడియన్స్కి, ప్రజలకు చెప్తున్నాడు, మరియు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతి మాట మంచి మాట కాదు, ప్రతి మాట మనకు మేలు చేసేటువంటి మాట కాదు. ఈ చెవులకు ఉన్నటువంటి ఒక ప్లస్ అనండి, ఒక మైనస్ అనండి. అది ఏమిటంటే మంచి మాటలు లోపలికి వెళ్ళిపోతాయి, చెడు మాటలు లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు అక్కడ ఏం చేయాలంటే ఒక వడపోత, ఒక ఫిల్టర్ లాగా మీరు ఏం చేయాలంటే మనం ఏం వింటున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అట్లా కాకుండా చెడును కూడా మనం లోపలికి తీసేసుకున్నాం అనుకోండి, విన్న ప్రతిదాన్ని మనం నమ్మేసాం అనుకోండి. కొంతమందికి ఉండే ఒక స్వభావం ఏంటంటే ఎవరేం చెప్పినా కానీ విని నమ్మేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అలా నమ్మటం వల్లే క్రైస్తవ్యం ఈరోజు ఇన్ని వేల ముక్కలు చెక్కలైంది. ఉదాహరణకు మీరు కనుక గమనించినట్లయితే క్రిస్టమస్ అని అంటారు. అసలు బైబిల్లో క్రిస్టమస్ అనే పదం ఉందా, వినగానే క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈస్టర్ అని అంటారు, అసలు ఈస్టర్ అనేటువంటి పదం ఎక్కడన్నా బైబిల్లో ఉందా? ఉదాహరణకు గుడ్ ఫ్రైడే అని అంటారు, శుభ శుక్రవారం అని తెలుగులో అంటారు, అలాంటి పదం ఏమైనా బైబిల్లో ఉందా? ఉదాహరణకు సమాధులు పండగ అంటారు, అసలు సమాధులకు పండగ ఎక్కడైనా ఎవరైనా చేస్తారా, బైబిల్లో ఉందా? ఇంకా కనుక మీరు చూసినట్లయితే మట్టలాదివారం అని అంటూ ఉంటారు. చిన్నప్పుడు మట్టల ఆదివారం అంటే నిజంగా ఉందేమో అని అనుకుంటూ ఉంటాం. అలాంటి ఆదివారాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా? ఏ అపోస్తులైనా మట్టల ఆదివారం బోధించాడా? మొదటి శతాబ్దంలో ఏ క్రైస్తవులైనా మట్టలు పట్టుకొని తిరిగారా రోడ్ల వెంబడి? క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే క్రైస్తవ్యము ఇలాగ తేలిగ్గా మోసపోవటానికి, పాడైపోవటానికి గల కారణం ఏమిటంటే చెప్తే ఏమి చెప్పినా విని నమ్మేసేటువంటి అమాయకులు ఉన్నంత వరకు ఎలాగైతే మోసం చేయటం తేలిగ్గా ఉంటుందో ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే ఏం చెప్పినా విని నమ్మేస్తారు. ఉదాహరణకి ఆర్సీఎం అని అన్నారు. ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఆర్సీఎం ఎక్కడుందో బైబిల్లో చూపించండి అని అన్నాడు. లేదు, ఆర్సీఎం అనే పదం బైబిల్లో లేదు. సిఎస్ఐ అనే పదం బైబిల్లో లేదు. బ్యాప్టిస్ట్ అనే పదం బైబిల్లో లేదు. బాప్తిస్మము ఉంది కానీ బ్యాప్టిస్ట్ లేదు. అలాగనే మెథడిస్ట్ బైబిల్లో లేదు. మరి సంఘానికి ఉన్న పేరు ఏమిటి అంటే ఒకే ఒక్క పేరు, క్రీస్తు ఆయన పేరు పెట్టుకున్నాడు ఆయన సంఘానికి. ఎలాగైతే మన వస్తువుకు మన పేరు పెట్టుకుంటామో అలాగనే క్రీస్తు రక్తమిచ్చి కొనుక్కున్న సంఘానికి ఆయన పేరు పెట్టుకున్నాడు. మీరు రోమా 16:16 చూస్తే క్రీస్తు సంఘములన్నీయు అని ఉంటుంది. అంతేగాని ఒక సిఎస్ఐ చర్చి, 4 ఆర్సీఎం చర్చిలు, 4 బ్యాప్టిస్టులు, మెథడిస్టులు, అవి ఇవి ఏమీ లేదు. పెంతుకోస్తు అనేటువంటిది ఒక పండుగ ఉంది కానీ ఒక సంఘం లేదు. మరి ఎట్లండి ఇంతమంది నమ్మారు అంటున్నాడు ఒక ఆయన. నమ్మారు, ఎట్లా నమ్మారని అడిగితే అమాయకులు ఉన్నంత వరకు ఇప్పుడు బైబిల్ తెరిచి ఎవరో కూడా చూసే పరిస్థితి లేదు. బైబిల్ తెరిచి చూసే పరిస్థితి లేనప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ క్రీస్తు ప్రభు చెప్పాడు, మీరు ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్తే అసలు ఏం వింటున్నాము అనేటువంటిది కూడా చూసే పరిస్థితి లేదు. అసలు క్రిస్టమస్సే లేకపోతే క్రిస్టమస్ ఎలా చేయాలని చెప్తాడు. క్రిస్టమస్ ట్రీ ఉంటుందంట, క్రిస్టమస్ తాత ఉంటాడంట, తర్వాత స్టార్స్ ఉంటాయంట. అసలు క్రిస్టమస్సే లేకపోతే క్రిస్టమస్ ఎట్లా చేయాలనే విధానం ఎక్కడుంటుంది? ఇంకా మీరు బైబిల్లో గమనించండి. నిజంగా ఇదంతా కూడా సమస్య ఏమిటి అంటే ప్రాథమికంగా మూలంలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే మనం వింటున్నాం కానీ ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవటం లేదు. కాబట్టి ద ఆర్ట్ ఆఫ్ హియరింగ్, వినటం అనేటువంటిది ఒక కళ. మనం వినేటప్పుడు ప్రతిదాన్ని కూడా నమ్మకూడదు. మీరు కోర్టులోకి వెళ్ళి జడ్జి గారికి ఏమైనా చెప్పండి, విన్న ప్రతిదీ నమ్ముతాడా? వెంటనే ఏమడుగుతాడు? విని ఎవిడెన్స్ ఏది?
ఎవిడెన్స్ ఏది? కోర్టులో ఏదంటే అది మనం నోరుంది కదా అని మాట్లాడితే కుదరదు. వాళ్ళు చెప్పేటువంటి ప్రతిదానికి కూడా ఎవిడెన్స్ అక్కడ పేపర్ సబ్మిట్ చేయాలి, రుజువు సబ్మిట్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పిన దాన్ని తీసుకుంటాడు. ఆయన వినటం మాత్రమే కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు విన్న ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంటేనే ఆ విన్నదాన్ని పరిగణలోకి తీసుకుంటాడు, లేకపోతే దాన్ని తీసుకోడు. ఈరోజు మనం కూడా వినే ప్రతిదాన్ని జాగ్రత్తగా వినటం అనేటువంటిది ఎంత ముఖ్యమో, వినేటువంటి ప్రతిదానికి కూడా మనం ఎవిడెన్స్ అనేటువంటిది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు అసలు ఆ క్రాస్ చెక్ చేసుకుంటే క్రైస్తవ్యాన్ని ఇంత మోసం చేయటం అపవాది వల్ల అయ్యేది కాదు. అపవాదికి పని ఎందుకు సులువైంది అంటే, వినేటువంటి వాళ్ళు సరిగా వినరు, వినేటువంటి వాళ్ళు ఏముంది అనేటువంటిది చూసుకోరు, దాన్ని క్రాస్ చెక్ చేసుకోరు. అంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి బైబిల్ నాకు తీయటం తెలియదుగా అన్నాడు ఒక ఆయన. సరిపోయింది. నిజంగానే కొంతమందికి బైబిల్ తీయటం తెలియదు. ఏదో మత్తయి సువార్త అంటే మేనేజ్ చేస్తారు, కానీ ఆ తర్వాత పాత నిబంధనలో కొన్ని పుస్తకాలు ఉంటాయి కదా, ముఖ్యంగా ప్రవక్తల పుస్తకాలు కనుక చూసినట్లయితే హోషానో, లేకపోతే ఈ పుస్తకాలు వరుస పెట్టి మీరు ఏదైనా చెప్పండి, యోవేలు, ఆమోసు, ఓబజ్జా, ఇవి కనుక చెప్పారంటే అవి ఎక్కడున్నాయి అనేటువంటిది వింటూ ఉంటారు, కానీ ఎందుకులే ఇదంతా అని చెప్పేసి బైబిల్ అలా పెట్టేస్తూ ఉంటారు. నిజంగా, ఎందుకంటే ఎలాగో పొరపాటున కొంతమందికి ఆసక్తి ఉండి తీయటానికి ఇట్లా ట్రై చేసినా కానీ ఈలోపు ఇలా తీసే లోపు ఆయన ఇంకొక వచనం చెప్తాడు. ఇక ఇది మన వల్ల తెలియదు కాదులే అని చెప్పేసి బైబిల్ మూసి పక్కన పెట్టి చక్కగా చెప్పేది వింటారు. వీళ్ళు ఎలాగో నేను చెప్పిందే వింటున్నారు, ఎవ్వరూ బైబిల్ తీయట్లేదు అని ఈయన కూడా ఇక నోటుకు వచ్చింది చెప్పొచ్చు. క్రిస్మస్ ఉందని చెప్పొచ్చు, క్రిస్మస్ ట్రీ ఉందని చెప్పొచ్చు, క్రిస్మస్ తాత ఉన్నాడని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు బైబిల్ తీయట్లేదుగా. అయిపోగానే వచ్చేసి అయ్యా మరి మీరు ఏదో క్రిస్మస్ తాత ఉన్నాడు అన్నాడు, క్రిస్మస్ తాతను గురించి వచ్చినని చెప్పండి అని అడగరు. ఒకసారి ఇలాగనే ఒక వ్యక్తి ఒక పెద్ద ఆయన పాస్టర్ దగ్గర, అప్పట్లో నేను బైబిల్ స్కూల్లో చదువుతూ ఉన్నాను, చదివేటువంటి రోజుల్లో క్రిస్మస్ గురించి ఆయన అప్పుడు క్రిస్మస్ సీజను మాట్లాడుతూ ఉంటే పెద్ద ఆయనతో నేను అడిగిన పాస్టర్ గారితో, ఒక ఇంట్లో నేను ఆంటీతో తెలిసిన వాళ్ళు మాట్లాడటానికి వెళ్తే వాళ్ళ పాస్టర్ గారు వచ్చారు, బైబిల్ మిషన్కి సంబంధించినటువంటి పాస్టర్ గారు. వచ్చినప్పుడు మాట్లాడుతూ క్రిస్మస్ గురించి మాట్లాడేటప్పుడు, మరి మీరు క్రిస్మస్ చేస్తున్నారయ్యా అంది ఆంటీ. క్రిస్మస్ చేయమంటే అంటే అదేంటి అంది, బైబిల్ స్కూల్కి కూడా వెళ్ళావు నేర్పలేదంటే, నేర్పారంటే అసలు బైబిల్లో క్రిస్మస్సే లేదని నేర్పారు అనేసరికి ఎదురుగానే పాస్టర్ గారు ఉన్నాడు. క్రిస్మస్ లేదని నేర్పారు, ఎక్కడ బైబిల్ స్కూల్ అన్నాడు. మెడ్రాస్లో లేండి అన్నాను. అంటే అయితే తప్పది అని అన్నాడు. తప్పంటే ఒకవేళ ఒప్పు అయితే మీరు ఎక్కడుందో చూపించండి సార్, నేను కూడా చూస్తాను అని చెప్పేసి అన్నాను. అని ఇక ఆ తర్వాత వరుస పెట్టి అసలు క్రిస్టమస్ అనేటువంటి పదం లేదండి, అసలు క్రిస్టమస్ అనేటువంటి పదం బైబిల్లో ఎక్కడ లేదు. క్రీస్తు ప్రభు పుట్టాడు కాదని ఎవరు అనటం లేదు, కానీ క్రీస్తు ప్రభు డిసెంబర్ 25 పుట్టాడు అనేటువంటిది బైబిల్లో ఎక్కడా లేదు. ఇంకా చెప్పాలంటే ఏ అపోస్తులు క్రిస్టమస్ను బోధించలేదు, ఏ అపోస్తులు క్రిస్టమస్ చేయలేదు. మొదటి శతాబ్దంలో ఏ చర్చి క్రిస్టమస్ బోధించలేదు, క్రిస్టమస్ చేయలేదు. క్రీస్తు ప్రభు కొరకు చచ్చిపోయారు వాళ్ళందరూ. కానీ నిజంగా క్రిస్టమస్సే ఇంపార్టెంట్ అయితే క్రిస్టమస్ను ప్రకటించేవాళ్ళు, క్రిస్టమస్ చేసేవాళ్ళు, క్రిస్టమస్ కొరకు చచ్చిపోయేవాళ్ళు. కాబట్టి బైబిల్లో లేనటువంటి, ఇంకా చెప్పాలి అంటే అది రోమిల యొక్క ఒక పండుగ, అన్యాచారాన్ని తీసుకొని వచ్చి ఇందులో పెట్టారు. ఇంకా చెప్పాలంటే క్రిస్టమస్ అంతా కూడా పూర్తిగా విగ్రహారాధన. క్రిస్టమస్ అనేటువంటి పేరట మనం ఏం చేస్తున్నామంటే ఒక క్రిస్టమస్ ట్రీని పెడుతున్నాం, దాని అంతటికీ లైటింగ్ పెడుతున్నాం. ఇదేంటంటే అన్యులు చెట్లకు పూజ చేస్తారు, భారతదేశంలో కూడా చెట్లకు అవి ఇవి కడుతూ ఉంటారు, దీపాలు పెడుతుంటారు. ఇదేమిటి అంటే అన్యాచారం. మనకు తెలియకుండానే చర్చిలో ఒక చెట్టును పెట్టి చెట్టుకు పూజ చేస్తున్నాం. ఇంకా అందులో కనుక వెళ్ళినట్లయితే క్రిస్మస్ తాత కావచ్చు, లేకపోతే ఆ ఆచారాలన్నీ కూడా అన్యుల దగ్గర నుంచి వచ్చినాయి అని చెప్పేసి అనేసరికి, ఒకవేళ ఉంటే లేదు చూపించండి అంటే, అమ్మ నాకు హౌస్ విజిటింగ్ ఇంకా నేను చాలా గృహాలు తిరగాలి బాబు, నీతో నేను తర్వాత మాట్లాడతాను లేసాడు ఆయన. చూపించలేదు. నేను గట్టిగా లేదండి ఒక 2 నిమిషాలు కూర్చొని నాకు వచనాలు చూపించండి మేము కూడా నేర్చుకుంటామంటే, లేదు నేను చాలా ఇల్లు తిరగాలి నాయన, ఇంకెప్పుడైనా మాట్లాడదాంలే, నువ్వు తెలుసుగా వాళ్ళకి, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదామని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆంటీతో విన్నారా ఆంటీ అంటే, చాలా బిజీ అయ్యా, ఇప్పుడు అసలు చాలా ఇల్లు దర్శించాలి అయ్యగారు, ఇప్పుడు ఎక్కడ కుదిరిద్ది, ఎప్పుడైనా మాట్లాడుతా అన్నారు కదా నీతో అంటుంది. అంటే అంతేగాని బైబిల్లో ఏముంది, అవునా నాకన్నా చెప్పు నేనన్నా చూస్తా అని అనలేదు. ఎందుకంటే ఈ ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వింటున్నారు కానీ ఏం వింటున్నారు అనేటువంటిది జాగ్రత్తగా చూసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనకు ఉండవలసినటువంటి ముఖ్యమైన గుణం ఏమిటి అంటే, మనం మోసపోకుండా ఉండాలి అంటే మనం వినాలి. క్రీస్తు ప్రభు చెప్పాడు, బాగా వినాలి. వినటం మాత్రమే కాదు, క్రాస్ చెక్ చేసుకోవాలి. సంగతులు అలాగ ఉన్నవా లేవా అని బేరయ పట్టణస్తులు ఎలాగైతే వాళ్ళు పరిశీలన చేశారో అలా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం గమనించాము, వినటంలో అనేక రకాలైనటువంటి స్వభావాలు మనుషులకు ఉంటాయి. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే అస్సలు వినరు, ఒక స్వభావం. మరొకటి ఏమిటి అంటే వింటారు, కాకపోతే ఏమవుతుందంటే మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు.
వినేటువంటి వాటిలో కూడా కొన్ని వింటారు, కొన్ని వినరు. అలాగే వినటానికి మందులు అన్నమాట. ఒక్కోసారి తల్లిదండ్రులు తింటారు, వీడికి వినటానికి కూడా బద్ధకం, చెప్పేది వినరా, కాసేపు వినరా, నించోరా, చెప్పేది పూర్తిగా వినరా అని అంటూ ఉంటారు. సగం వినేసరికి బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళకి ఓపిక ఉండదు. ఇంకా కనుక గమనించినట్లయితే ఇవాళ రేపు వినటానికి అస్సలు ఓపిక ఉండటం లేదు. అందుకనే ఆ సుప్రీంకోర్టు జస్టిస్ గారు ద ఆర్ట్ ఆఫ్ హియరింగ్ అని రాశారు. సరే, జనాలకు ఓపిక లేకపోయింది, చివరికి జడ్జిలకు కూడా వినటానికి ఓపిక లేదనుకోండి, కేసులన్నీ కూడా తారుమారు అయిపోతాయి. కాబట్టి కొన్ని ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వినాలి. అందులో కూడా ప్రతి మనిషి కూడా సత్యాన్ని గురించి ఖచ్చితంగా వినాలి. ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి వాళ్ళం మనం చాలా జాగ్రత్తగా వినాలి. విని సంగతులు అలాగ ఉన్నవా లేవా అని పరిశీలన చేయాలి. కాబట్టి నా ఆత్మీయ పరిస్థితి బాగుందో లేదో నాకు ఎట్లా అర్థమవుతుంది అంటే, నువ్వు వినగలుగుతున్నావా, ఓపికగా వినగలుగుతున్నావా, ఎంత ఓపికగా వినగలుగుతున్నావు, విన్నటువంటి విషయాలు సంగతులు అలా ఉన్నాయా లేవా అని పరిశీలన చేయగలుగుతున్నావా. ఒకవేళ నువ్వు ఓపికగా వినగలుగుతున్నావు, జాగ్రత్తగా వినగలుగుతున్నావు, విని వాటిని పరిశీలన చేయగలుగుతున్నావు అంటే నీ ఆత్మీయ స్థితి బ్రహ్మాండంగా ఉంది. ఒకవేళ నిజమేనండి, నాకు వినటానికి ఓపిక లేదు, ఆదివారం ఆరాధన వస్తాను కానీ ఏదో అరాకొర వింటూ ఉంటాను అని కనుక అంటే నీ ఆత్మీయ స్థితి బాగలేదు. పోయిన వారం ఏం చెప్పారు అంటే చాలా జాగ్రత్తగా విని, పోయిన వారం కాదు పోయిన సంవత్సరం చెప్పింది కూడా నేను చెప్పగలను అని కనుక అన్నారు అంటే ఇంక మీకు తిరుగులేదు. ఎందుకంటే సంగతులన్నీ కూడా లోపల స్టోర్ అవుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు కొంతమంది. ఈ జాగ్రత్తగా వినేటువంటి వాళ్ళు మాత్రమే విత్తువాని ఉపమానంలో చెప్తూ ఉంటాడు, 30 దంతులుగా 60 దంతులుగా 100 వంతులుగా ఫలించింది ఎవరు అంటే త్రోవ పక్కన పడ్డటువంటి వాళ్ళు కాదు, రాతి నేలలో ముండ్ల పొదల్లో పడినటువంటి వాళ్ళు కాదు, 4వ నేల మంచి నేల అని చెప్పేసి అన్నాడు. ఎవరి మంచి నేల అంటే వాక్యాన్ని విని, లూకాసు సువార్త 8వ అధ్యాయం 15వ వచనము, ఎవరి బాగా ఫలించినటువంటి వారంటే ఇక్కడ చాలా బాగా చెప్తున్నాడు చూడండి. 8వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినప్పుడు, మంచి నేల నుండి విత్తనంను పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినేటప్పుడు కూడా మంచి మనసుతో వాక్యం వినాలి. విత్ ఎ నోబుల్ అండ్ గుడ్ హార్ట్, మంచి మనసుతో వినాలి. కొంతమంది వినేటప్పుడే ఒక అభిప్రాయంతో వింటారు. ఇందాక నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ ఉంది అనే ఒక మనసుతో విన్నారనుకోండి, లోకంలో ఒక సామెత ఉంటుంది, పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనబడుతుందని. క్రిస్మస్ ఉంది అనే అభిప్రాయంతో బైబిల్ వింటే ఎక్కడ క్రీస్తు ప్రభు పుట్టుకుని గురించి చెప్పినా క్రిస్మస్ లాగానే అనిపిస్తుంది. నేను మొట్టమొదటి బైబిల్ స్కూల్లో చేరినప్పుడు నాకు ఎదురైన సంఘటన అనమాట. మా టీచర్ ఇలాగనే క్రిస్మస్ లేదు అంటే నేను ఆశ్చర్యపోయాను. క్రిస్మస్ లేదా అంటే క్రీస్తు ప్రభు పుట్టలేదా అన్నాను. పుట్టాడు, నేను పుట్టలేదు అనలేదు, జాగ్రత్తగా విను, నువ్వు పుట్టాడు, నేను పుట్టలేదు అనలేదు, పుట్టాడు, క్రిస్మస్ అనే పండుగ లేదు అని అన్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టాడో డేట్ తెలియదు, బైబిల్లో చెప్పలేదు అని అన్నాడు. నాకు అప్పటికి ఆశ్చర్యం వేసింది. నాకు తెలిసిన అరాకొర జ్ఞానంతో బైబిల్లో తిప్పి, ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణ మందు పుట్టి ఉన్నాడు, లూకాసు వార్త ఇంత క్లియర్గా ఉంది కదా అన్నాను. ఏం క్లియర్గా ఉంది, డేట్ ఏంటి చెప్పు అన్నాడు. నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేడంటే ఎప్పుడు, ఏ రోజు చదివితే ఆ రోజేనా అన్నాడు. మనకు కరెక్ట్గా డిసెంబర్ 25వ తారీఖు ఆ ప్రసంగం చేస్తాడు, నేడు రక్షకుడు పుట్టాడు అని. మనమేమనుకుంటామంటే 25వ తారీఖు కాబట్టి 25వ తారీఖు అని ఫిక్స్ అయిపోయాం. అంటే మనం ఆల్రెడీ ఒక అభిప్రాయంతో మనం వినటం మొదలు పెట్టాం కాబట్టి ఆ అభిప్రాయాన్ని మనం అన్వయించుకున్నాం, కానీ వాస్తవంగా అది లేదు. కాబట్టి మనం వినేటప్పుడు ఎప్పుడూ కూడా పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా, ఇప్పుడు పచ్చకామెరలతో కూర్చున్నారనుకోండి, లోకమంతా అలా కనబడుతుంది. కాబట్టి మన దృష్టి అనేటువంటిది మంచిగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే యోగ్యమైన మంచి మనసుతో వినాలి. వినేటప్పుడు ఒక నెగిటివ్ మనసుతో వీళ్ళు చెప్పే తప్పే అని అనుకొని కూర్చున్నారనుకోండి, వాళ్ళు ఏం చెప్పినా తప్పే అవుతుంది. జడ్జి గారు ఉన్నాడు, ఇద్దరు వచ్చారు వాది ప్రతివాది, వీడు తప్పే అనుకోకూడదు. ముందు జాగ్రత్తగా విన్న తర్వాత అప్పుడు ఒక కన్క్లూజన్కి రావాలి, ముగింపుకి. అంతేగాని ముందే వీళ్ళు తప్పు వీళ్ళు ఒప్పు అనుకోకూడదు. ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య మత ప్రపంచంలో కూడా మీరు గమనించినట్లయితే క్రిస్మస్ లేదు అనగానే వీళ్ళు తప్పే, వీరు మరీ వితండవాదం లాగా మాట్లాడుతున్నారు. అసలు ఈ సంఘాల పేర్లు లేవంటే వీళ్ళు తప్పే, లేకపోతే ఇవన్నీ ఏంటి అని అనుకుంటారు. అంతేగాని బైబిల్లో ఉందా, దేవుని వాక్యం ఉందా? ఎందుకంటే మనకు అల్టిమేట్గా ఏమిటి అంటే దేవుని వాక్యం అనేటువంటిది మనకు అది ఒక మెజర్మెంట్.
దాని ప్రకారం ప్రామాణికం, అది దాని ప్రకారమే కొలుస్తాం. ఒక మీటర్ ఉందా ఇది అంటే ఒక కర్రపులతో కొలిస్తే ఒప్పుకోం. మీటర్ అనేటువంటి ఒక మెజర్మెంట్ ఉంటుంది, దాంతో కొలిస్తేనే మీటర్. లీటర్ అంటే ఒక లీటర్ మెజర్మెంట్ ఉంటుంది, దాంతో కొలిస్తేనే లీటర్. అది ఒక కేజీ అంటే ఒక మెజర్మెంట్. ఆ బరువు వేస్తేనే ఏదో పిచ్చిరాయి తెచ్చి ఇది కేజీ అంటే ఒప్పుకోం. అలాగనే ఇది తప్ప ఒప్ప అనే దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది ఆత్మీయ జీవితంలో. ఏమిటా మెజర్మెంట్ అంటే దేవుని వాక్యమను ఈ బైబిల్. దీన్ని ప్రకారమే తప్ప ఒప్ప నిర్ణయించాలి. ఇందులో ఉంటే ఒప్పు, ఇందులో లేకపోతే తప్పు. అంతేగాని కొందరు అట్ల మాటలు మా పాస్టర్ గారు చెప్పారు అంటే మా పాస్టర్ గారు తప్పు అంటావా అంటాడు. ఇంకా కొంతమంది అయితే మరి మా ముందు వాళ్ళందరికీ సంఘం తెలియదు, ఈ విషయాలు తెలియదు, మరి వాళ్ళు తప్ప అని అంటూ ఉంటారు. తప్ప ఒప్ప అనేటువంటిది వ్యక్తుల్ని బట్టి కాదు, మనము దేవుని వాక్యాన్ని బట్టి నిర్ణయించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో మనం వినాలి. అట్లా విన్నప్పుడు మాత్రమే మనం ఫలించేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వినటం అనేటువంటిది ఒక ఆర్ట్, ఒక కళ. అది వినటం మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే వినటం వల్ల మనకు ఎటువంటి దీవెనలు ఉంటాయి. వినటం వల్ల మనం జాగ్రత్తగా గనక వింటే, కొంతమంది అస్సలు వినరు, కొంతమంది వినటానికి మందులు, ఇంకా కొంతమందిని కనుక మీరు గమనించినట్లయితే దురచెవులతో వింటూ ఉంటారంటే ఇష్టమైన వింటారు, కానీ ఇష్టమైన విషయాలు ఎంతసేపు చెప్పినా వింటారు. అబ్బో మీరు అలాగా మీరు సూపరు మీరు డూపర్ అని అన్నారనుకోండి, పొగడ్తలు అని అంటూ ఉంటారు కదా, బ్రహ్మాండంగా వింటూ ఉంటారు. అంతేగాని ఉన్న వాస్తవాన్ని కనుక మాట్లాడారనుకోండి వినరు. ఈవేళ కూడా కొంతమందికి, చాలామందికి, ముఖ్యంగా క్రైస్తవులకు కూడా దురద చెవులు. ఈ పాస్టర్లు కూడా ఎట్లా తయారయ్యారంటే గోకేవులుగా తయారయ్యారు. అంటే వాళ్ళకి దురద పుడితే కనుక గోకిచ్చుకున్నట్లుగా ఈ పాస్టర్లు కూడా వాళ్ళకి ఇంపైన మాటలు చెప్తారు. ప్రసంగాలు కూడా మీరు గమనించండి, ఖండించే ప్రసంగాలు, బుద్ధి చెప్పే ప్రసంగాలు పొరపాటున, అంటే అస్సలు చెప్పరని కాదు, పొరపాటున ఎక్కువగా చెప్పే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడే వాళ్ళని చూడండి, అది వింటే మనకి ఎంత హెచ్చరిక కలుగుతుంది అంటే హెచ్చరిక చేసే మాటలు ప్రసంగాలు చెప్పే పరిస్థితి లేదు. మీరు ఇప్పుడే కాదు, పాత నిబంధన నుంచి కనుక గమనించినట్లయితే అబద్ధ ప్రవక్తలంతా కూడా ఇంపైన మాటలు చెప్తేనే వాళ్ళు 100 మంది తయారయ్యారు. అంతేగాని నిజం మాట్లాడేటువంటి ప్రవక్త అంటే ఇర్మియా ఉన్నాడు, నీళ్లు లేని గోతులో పడేశారు. ఆహాబు రాజు దగ్గర ఒక మికాయా అనే ప్రవక్త ఉన్నారు, తీసుకొని వెళ్ళి చెరసాల్లో పడేశారు. ఈవేళ కూడా ఉన్నదే ఉన్నట్లుగా నేను మాట్లాడతానో అని కనుక అన్నట్లయితే, ప్రజలకు మేలు చేసే విషయాలు మాట్లాడుతానంటే మనకు తిప్పలు తప్పవు, ఖచ్చితంగా తిప్పలు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనం మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వాళ్ళకు మేలు చేసే మాటలు మాట్లాడాలి. అంతేగాని దురద చెవులు ఉన్నాయి కదా అని గోకే కార్యక్రమాలు మనం పెట్టుకోకూడదు. కాబట్టి కొంతమంది అయితే అస్సలు వినరు, కొంతమంది వినటానికి మందులు, కొంతమంది వింటారు కానీ దురద చెవులు, ఇంపైన మాటలు చెప్తే మాత్రమే వింటారు. ఇక కొంతమంది ఇందాక మనం చెప్పినట్లుగా యథార్థమైనటువంటి యోగ్యమైనటువంటి మంచి మనసుతో వింటారు, అటువంటి వాళ్ళే ఫలిస్తారు. అయితే జాగ్రత్తగా వినటం వల్ల ఏ విధమైనటువంటి దీవెనలు ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు బైబిల్లో వినేటువంటి వాళ్ళకు చాలా గొప్ప దీవెనలు తెలియజేయటం జరిగింది. మత్తయి సువార్త 13వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 13వ అధ్యాయము 16 మరియు 17 వచనాలు మనం గమనించినప్పుడు, అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములు, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములు. క్రీస్తు ప్రభు ఉపమానాలు చెప్పినప్పుడు ఆ ఉపమానాలు నిజంగా క్రీస్తు ప్రభు యొక్క బోధ వినటము అదొక ధన్యత. పాత నిబంధనలో 17వ వచనము, అనేక ప్రవక్తలు నీతిమంతులు మీరు చూచిన వాటిని చూడగోరి చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరి వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిజంగా ప్రపంచంలో ఎంత గొప్ప జ్ఞానం ఉంటుంది అంటే దాన్ని వినటము పెద్ద దీవెన, ఆశీర్వాదం. మేము మెడ్రాస్లో కాలేజీలో చదువుకున్నటువంటి రోజుల్లో అక్కడి నుంచి అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అమెరికాలో ఒక బైబిల్ యూనివర్సిటీలో చదువుకుందామని ఒక కోరిక. దాని కొరకు చాలా యూనివర్సిటీలు చూశాను. ఒక యూనివర్సిటీలో ఎలాగనో తిప్పలు పడి ఒక సీటు సంపాదిస్తే బైబిల్ 2 సంవత్సరాలు చదువుకోవటానికి 22 లక్షల ఫీజు. 2 సంవత్సరాల బైబిల్ కోర్సుకి 22 లక్షల ఫీజు. 22 లక్షలంటే అక్కడికి వెళ్తే ఏమీ లేదు, వాళ్ళు చెప్పే పాఠాలు వినటమే. మీరు ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా చూడండి, కోచింగ్ సెంటర్లు, వాళ్ళ మెటీరియల్ బయటికి ఇవ్వరు. ఆ మెటీరియల్ అక్కడికి వెళ్తేనే లక్షల రూపాయల ఫీజు కడితే మెటీరియల్ ఇస్తాడు. అంటే ఆ వాల్యూ అంతా ఆ పుస్తకానికి కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పుస్తకం కొనుక్కొని జిరాక్స్ తీసేసుకొని షార్ట్ కట్లో వెళ్ళిపోదామని అనుకుంటారు. జిరాక్స్ నువ్వు కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, 22 లక్షలు ఎందుకు, అక్కడికి వెళ్తే ఈ బైబిలేగా వేరే ఉంటుందా, కాకపోతే ఇంగ్లీష్లో రాస్తాడు అంతేగా అన్నాడు. ఈ బైబిలే ఇంగ్లీష్లో ఉంటుంది, ఇక్కడ కూడా ఇంగ్లీష్ బైబిల్ దొరుకుతుంది, 200-300 పెడితే ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ కొనుక్కోవచ్చు.
అది కాదు సమస్య. కాకపోతే చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు కదా. మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఇక్కడి నుంచి ఢిల్లీకి చదువుకోవటానికి ఎందుకు వెళ్తారంటే ఆ ఫ్యాకల్టీ, ఆ చెప్పే టీచర్ ఉంటారు కదా, ఆ చెప్పే మాటలు ఉంటాయి కదా. మీరు ఎక్కడైనా స్కూళ్ళలో కూడా మీరు కింది స్థాయి లేకపోతే లక్షల రూపాయలు ఫీజు ఉన్నటువంటి స్కూళ్ళు, కాలేజీల్లో ఉన్న వ్యత్యాసం చూడండి. కాలేజీల్లో ఉన్న వ్యత్యాసం ఒకవేళ అక్కడ ఉండే గ్రౌండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయి, కానీ ప్రధానంగా ఏమిటంటే ఫ్యాకల్టీ ఎవరు చెప్తున్నారు అనే దాన్ని బట్టి ఆ విలువ ఉంటుంది. ఆ చెప్పే మాటలకు ఉన్నటువంటి విలువ ఇది. క్రీస్తు ప్రభు కూడా చెప్తున్నాడు, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క బోధలు అవి ఎంత గొప్పవో ఆయన చెప్తూ 17వ వచనమో, అనేక ప్రవక్తలు నీతిమంతులు మీరు చూచు వాటిని చూడగోరి చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరి వినకపోయిరి. మీరు బైబిల్లో గమనించండి, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, చాలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు. దావీదు భక్తుడు చెప్తూ ఉంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానము చేయొచ్చు, దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పేసి అంటాడు. ఆయన పగలు రాత్రి దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేశాడు, ధ్యానించాడు. కానీ ఈ క్రొత్త నిబంధన విషయాలు ఆయనకి తెలియదు, క్రీస్తు ప్రభు బోధ ఆయనకి తెలియదు. మనం బైబిల్లో చూస్తాం, దానియేలు భక్తుడు ఎంత గొప్ప జ్ఞాని ఆయన, కానీ ఈ క్రీస్తు ప్రభు యొక్క బోధ ఆయనకి తెలియదు. నిజంగా మన చేతిలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన విలువ మనకు అర్థం కావట్లేదు, కానీ ఈ క్రొత్త నిబంధనను ఎంతోమంది భక్తులు వాళ్ళు ధ్యానించాలనుకున్నారు, కానీ వాళ్ళకి అందుబాటులో లేదు. అది ఉదాహరణకి 22 లక్షల రూపాయలు పెడితే అక్కడ ఏమిస్తారు అని చెప్పేసి అంటే, అక్కడ వాళ్ళ కాలేజీ మెటీరియల్ ఉంటుంది. వాళ్ళు చెప్పారు, చేరిన తర్వాత 2 లక్షల రూపాయలు మీరు కట్టాలి, 2 లక్షల రూపాయలు కడితే ఆ రోజుల్లో సీడీలు ఉండే కదా, ఒక సీడీ మీకు ఇస్తారు, ఆ సీడీ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అని అన్నారు. ఇక దాదాపుగా పుస్తకాలు ఏమి కొనాల్సింది ఉండదు. ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు అన్ని సెమిస్టర్స్కి సంబంధించినటువంటి బుక్స్ అంతా కూడా PDF ఫార్మేట్లో ఆ సీడీలో ఉంటుంది. ఆ సీడీ అంటే ఒక రకంగా టోటల్ లైబ్రరీ అంతా సీడీలో ఉంటుంది. ఆ సీడీ మీకు ఇస్తారు, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు క్లాసులోకి రావాల్సి ఉంటుంది. అయితే ఆ సీడీ మీకు ఇవ్వాలంటే 2 లక్షల రూపాయలు. వాస్తవంగా ఆ రోజుల్లో కూడా సీడీలు అమ్మేవాళ్ళు. సోనీ సీడీ 16 రూపాయలు ఉండేది, మామూలు సీడీలు అయితే 10 రూపాయలు ఉండేవి. కొంచెం బ్రాండెడ్ సీడీ అనుకుంటే 16 రూపాయలు, ఏదైనా ఒక 20 రూపాయల లోపు. కానీ వాళ్ళు ఇచ్చే సీడీ ఖరీదు ఎంత? 2 లక్షల రూపాయలు. ఆ ఖరీదు ఆ బ్రాండ్కి కాదు, అందులో ఉన్న కంటెంట్కి, అందులో ఉన్నటువంటి కంటెంట్కి ఆ విలువ. నిజంగా దాన్ని కట్టి 2 లక్షలు కట్టి ఆ సీడీ కొనుక్కొని ఆ యూనివర్సిటీలు, మీరు ఏ యూనివర్సిటీ అయినా చూడండి, ఖాళీగా ఏమి ఉండవు, అన్ని యూనివర్సిటీలు సీట్లు ఫిలప్ అవుతూ ఉంటాయి. అంటే లక్షలు అసలు నాకు ఒక్కొక్కసారి వినేటప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. పుస్తకాలు అప్పుడప్పుడు నేను ప్రతి నెల ఒక 4-5 వేల రూపాయల పుస్తకాలు కొంటూ ఉంటాను. పుస్తకాలు కొనటం అనేటువంటిది నాకు బాగా ఇష్టమైన విషయము, ఎప్పుడు పుస్తకాలు కొంటూ ఉంటాను. ఈ పుస్తకాలు ఒక్కోసారి కొనేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇన్ని వేల రూపాయల పుస్తకాలు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని వేల రూపాయల పుస్తకాలు అంటే మరి ఆ పుస్తకంలో ఉన్నటువంటి వాల్యూ, అది పుస్తకంలో ఉన్నటువంటి వాల్యూ అది కనుక ఒకవేళ కొనుక్కొని చదువుకున్నాం అనుకోండి, అందులో ఉన్నటువంటి జ్ఞానం మనం పొందుతాం. ఈరోజు మనకు అందుబాటులో ఉంది. కానీ మీరు కనుక గమనించినట్లయితే మరీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, పుస్తకాలు కొనకపోయారు, దీన్ని కొనుక్కోవటం కూడా చాలామంది ఇష్టపడరు. బైబిల్ ఏదన్నా ఫ్రీగా ఇస్తారా అని అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక బైబిల్ ఉంటే ఇవ్వండి అని అడుగుతారు. దేనికంటే కావాలి, బైబిల్ లేదు అని అంటారు. పిల్లోడికి బైబిల్ లేదు, అమ్మాయికి బైబిల్ లేదు, బైబిల్ ఏదన్నా ఉంటే ఇవ్వండి అని అంటూ ఉంటారు. దీన్ని కొనుక్కోలేరా? 200 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కోవటానికి, ఇప్పుడంటే 200, ఆ రోజుల్లో మేము మొదలుపెట్టినప్పుడు 65 రూపాయల దగ్గర ఉండేది. 60 రూపాయల బైబిల్ కొనుక్కోవటానికి ఫ్రీగా అని అడుగుతూ ఉంటారు. దీన్నే ఫ్రీగా ఇచ్చేదాకా కొత్త బైబిల్ కొనుక్కోకుండా అలాగనే వచ్చి కూర్చొని లేచి వెళ్తారు తప్ప కొనుక్కోరు. 60 రూపాయలు, 100 రూపాయలు, 200 పెట్టి దీన్ని కొనుక్కోని వాళ్ళు ఇంక ఈ పుస్తకాలన్నీ కొనుక్కుంటారా? పొరపాటును కొనుక్కోరు. అదే మొబైల్ ఫోన్ కొనుక్కోమనండి, దానికి నెట్ బ్యాలెన్స్ వేయించుకోమనండి, 100-200 పెట్టి అయిపోతూ ఉంటే వేయించుకుంటూ ఉంటాను. కానీ మనకు జ్ఞానాన్ని నేర్పేటువంటి పుస్తకాలు కొనేటువంటి విషయంలో నిజంగా చాలా వెనుకబడిపోయినాయి. ఇంకా కొన్ని విషయాలు కనుక చదువుతూ ఉన్నట్లయితే మనకి ఇప్పుడు అంటే నేడు ఉన్నటువంటి ప్రపంచంలో కొన్ని విషయాలు పూర్తిగా మర్చిపోయాం. అదేమిటి అంటే ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. హీరింగ్ మాత్రమే కాదు, ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. ఒకప్పుడు చెప్తూ ఉంటే వింటూ ఉండేవాళ్ళు, చెప్తూ ఉంటే వాళ్ళకి ఏదన్నా ఇస్తూ ఉంటే చదువుతూ కూడా ఉండేవాళ్ళు. ద ఆర్ట్ ఆఫ్ రీడింగ్, ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ రీడింగ్. చదవటం కూడా ఒక కళ. నిజంగా చదవటం ఏమీ మామూలు విషయం కాదు.
అందరూ మీరు గనక వెళ్ళినట్లయితే స్కూల్ స్టాండర్డ్లో నుంచి కొన్ని దేశాల్లో అయితే ఈ చదవటం అనేటువంటి కళను గురించి నేర్పిస్తారు. అదే మనకైతే చదువు 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 అంటారు, కానీ ఎట్లా చదవాలి, చదువు మీద ఇంట్రెస్ట్ ఎట్లా తెచ్చుకోవాలి, ఈ విషయాల గురించి నేర్పించేటువంటిది ఉండదు. కానీ భూమి మీద మనం ఆశీర్వదించబడాలి అంటే అది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. అందులో మొదట మనం చేయాల్సింది ఏమిటంటే వినటం. మనం బాగా వినగలుగుతున్నామంటే మన ఆత్మీయ స్థితి బాగుంది. మనం బాగా వింటేనే బాగా నేర్చుకోగలుగుతాం. ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా చెప్పింది ఇటువంటి విషయం ఏమిటి అంటే, మీ కన్నులు చూస్తున్నాయి, మీ కన్నులు ధన్యములు, మీ చెవులు వింటున్నాయి, మీ చెవులు ధన్యము. అనేక ప్రవక్తలు నీతిమంతులు మీరు చూసే వాటిని చూడగోరి చూడలేకపోయారు, మీరు వినే వాటిని వినగోరి వినలేకపోయారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, కొన్ని లక్షల రూపాయలు కడితే నేర్చుకునేటువంటి జ్ఞానము అప్పుడప్పుడు మనకి ఉచితంగా బోధించబడుతుంది. మీటింగ్లు పెడుతూ ఉంటారు కదా, మీటింగ్లు పెట్టి రండి 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 అంటే ఏం చేస్తారు? అమ్మా ఇక్కడ పక్కనే మీటింగ్ జరుగుతుంది, లేకపోతే పలానా ఊర్లో మీటింగ్ జరుగుతుంది అంటే ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక సహోదరులు చెప్తున్నారు, మన స్థానిక సంఘానికి వచ్చే సహోదరులు, అప్పట్లో చిన్నపిల్లల్ని ఎక్కించుకొని సైకిల్ మీద, ఇద్దరు చిన్నపిల్లల్ని ఎక్కించుకొని భార్య భర్త నలుగురు సైకిల్ మీద ఇక్కడ గ్రౌండ్కి వచ్చేవాళ్ళంట మీటింగ్ అంటే. మన గణేష్ గారు చెప్తూ ఉన్నారు, భార్య భర్త ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొని ఒక సైకిల్ మీద ఇక్కడ గ్రౌండ్కి వచ్చి రాత్రి వరకు సభల్లో వాక్యం విని వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడు ఫ్రీగా ఆటో పెట్టి రండి అంటే ఆటోనా 10 మంది ఇరుకైపోయిద్దిగా, అంత ఇరుకైతే రావులే, పోనీ ఫ్రీగా ఉండేటట్టు కారు పెడతాం రండి అంటే సాయంత్రం అంటే ఇంకా అప్పటికి డ్యూటీ నుంచి రాలేములే, ఇంకొక అరగంట గంట ఆపుతారా అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. పంపు వస్తేనే నీళ్లు పట్టుకోవాలి. నిజంగా ఒక రకంగా మనకి ఏం అర్థం కాలేదు అంటే, అదే ఒకవేళ ఫ్రీగా 2 సినిమా టికెట్లు ఉన్నాయి, 6 గంటలకు రెండని అడగండి, కొత్త సినిమా రిలీజ్ అయింది, 2 టికెట్లు ఉన్నాయి, మీకొకటి నాకొకటి రెండని ఫోన్ చేయండి, ఆటో పెడతావా బస్సు పెడతావా? అప్పుడు అడుగుతారా? అడగరు. థియేటర్ దగ్గరికి నువ్వు ఎట్లా వస్తావో తెలియదు, నువ్వు వస్తావా రావా చెప్పు, లేకపోతే ఇంకొకరికి ఇస్తా టికెట్ అంటే ఎన్ని గంటలకు రావాలి చెప్పు అంటారు. ఇక ఆటోలో వస్తాడా బస్సులో వస్తాడా పరిగెత్తుకొని వస్తాడో తెలియదు, అన్ని గంటలకు వచ్చి అక్కడ నించుంటాడు. ఒక్కవేళ నువ్వు రావటం 2 నిమిషాలు అయిపోయింది, ఇంక నువ్వు రావనుకొని టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చానంటే అక్కడే పోట్లాడతాడు. అదే దేవుని వాక్యం వినటానికి రమ్మని అడగండి, నేనే ఆటో పెడతా, నేనే కారు పెడతా, నేనే బస్సు పెడతా, పని అక్కడ మీటింగ్లో భోజనం కూడా ఉంటుంది. ఇక్కడేం సినిమా హాల్లో భోజనం ఉండదు, మళ్ళీ ఇంటర్వెల్లో మొత్తం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇక్కడ అన్నీ పెట్టి దేవుని వాక్యం అనేటువంటి జ్ఞానము వినటానికి రమ్మని చెప్పేస్తే ఈవేళ ఈ మంచి విషయాలు సద్విషయాలు వినటానికి జనాలకు అసలు ఓపికే లేదు, అసలు వినే మనస్సు లేదు. అందుకనే ఇప్పుడు ఎలా ఉన్నామంటే పేరుకైతే క్రైస్తవులమే కానీ లోపల కంటెంట్ ఏమీ లేదు. అందుకని అపవాదికి మోసం చేయటం చాలా సులువైపోయింది. ఎందుకంటే అప్పుడప్పుడు టీచర్లు తిడుతూ ఉంటారు, పొట్టగోస్తే అక్షరం మొక్క రాదని. పొట్టగోస్తే ఒక్క వచనం ఉండదు. మేము అప్పుడప్పుడు బైబిల్ స్కూల్లో అంటాం, పొట్టగోస్తే వచనం రాదు, ఎందుకు నువ్వు చదువుతున్నావని. అంటే అక్కడ అక్షరం మొక్క, ఇక్కడేమో వచనం. నిజంగా సండే స్కూల్ పిల్లలప్పటి నుంచి ఎన్ని వాక్యాలు నేర్పుతారు. కొంతమంది సండే స్కూల్ పిల్లల్ని చూడండి, పుస్తకాలు గడగడ 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 ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్తారు, మళ్ళీ ప్రకటన నుంచి రివర్స్లో ఆదికాండం వరకు చెప్తారు. ఇప్పుడు వాళ్ళని ఒకవేళ మలాకి అన్నామనుకోండి, పాత నిబంధనలో చివరి పుస్తకం అట్లా తీస్తారు. మొదటి సామ్యాలు అన్నారనుకోండి, ఫస్ట్ కరెక్ట్గా అట్లా తీస్తారు సామ్యాల దగ్గర, ఎందుకంటే వాళ్ళకి ఆ నైపుణ్యం ఉంది. మరి మనకి పుస్తకాలు ఎలా తీయాలో తెలియదు, నేర్చుకోమో, అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తామో, ఇక మన వల్ల కాదులేని ఊరుకొని వదిలేస్తూ ఉంటాం. కానీ మనం కనుక వచ్చి నేర్చుకోవటం మొదలు పెడితే చాలా విషయాలు మనం నేర్చుకొని మన జీవితంలో మనము దీవించబడటానికి అవకాశం ఉంది. క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ముఖ్యంగా ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి లోకం పుట్టినది మొదలుకొని రివీల్ కానటువంటి విషయాలని, మరుగై ఉన్నటువంటి సంగతులన్నీ కూడా క్రీస్తు ప్రభు వచ్చి వాటిని వెలుగులోనికి తెచ్చాడు. ఈరోజు నిజంగా ఈ బైబిల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంకెక్కడ ఏ యూనివర్సిటీలో దొరకని జ్ఞానం, ఇంకా మీరు పీజీలు పిహెచ్డీలు చేస్తే కూడా లేనటువంటి జ్ఞానం ఇందులో ఉంటుంది. మనిషిగా మనం ఎవరు, మనమేంటి, మన కుటుంబాలు ఏంటి, సమాజాలు ఏంటి, దేశాలు ఏమిటి, ఇవి ఎట్లా కట్టబడుతున్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు ఉంటాయో కూడా ఇందులో ఉంటుంది. ఎలా ఉంటే నువ్వు దీవించబడతావు, ఎలా ఉంటే నువ్వు నీ కుటుంబం నీ సమాజం నాశనం అయిపోతుందో అన్నీ కూడా ఇందులో ఉంటాయి. నిజంగా దీన్ని జాగ్రత్తగా కనుక పరిశీలన చేసినట్లయితే ఎంత ఆశీర్వాదం మనకు వస్తుందో. కాకపోతే ఏమిటంటే మనకి దీన్ని వినేటువంటి మనస్సు లేదు, మొట్టమొదటి వినే మనస్సు లేదు. ఉచితంగా చెప్తాము అన్నా కానీ వినే మనస్సు లేదు. కానీ క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఇది అనేక మంది ప్రవక్తలకు, అనేక మంది నీతిమంతులకు దక్కనటువంటి భాగ్యం ఈరోజు మన ముందు ఉంది. ఇక మనం ఎంతవరకు వింటాము, ఎంతవరకు ఉపయోగించుకుంటాము అనేటువంటిది మన ఇష్టం.
అయితే మనం వింటూ ఉన్నామనుకోండి, ఎంత ఎక్కువగా వింటే మనం అంత ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి వినటం వల్ల వచ్చేటువంటి మొట్టమొదటి దీవెన ఏమిటి అంటే, మరుగై ఉన్నటువంటి సంగతులన్నీ కూడా నేర్చుకోగలిగేటువంటి అవకాశం ఈరోజు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ఒక్కోసారి మీరు కనుక గమనించినట్లయితే కొన్ని వేలు లక్షల రూపాయలు కట్టినా కానీ దొరకనటువంటి విషయాలు మనకి చాలా ఉచితంగా ఇస్తున్నాడు. ఈవేళ మీటింగులు పెట్టి కూడా కూడా మేము ప్రకటన గ్రంథం స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నాం, దాదాపు 381 పైన ఇంకా వస్తూ ఉన్నారు. మనిషికి 1000 రూపాయలు పెడితే కూడా ఉచితంగా కట్టేవాళ్ళు. మేము మొదట్లో అనుకున్నాం మనిషికి 1000 రూపాయలు పెడదామని. ఎందుకంటే వాస్తవంగా బయట దేశాలు వెళ్ళి లేకపోతే బైబిల్ కాలేజీలు యూనివర్సిటీలకు వెళ్తే లక్షల రూపాయలు కట్టాలి. అంటే 1000 రూపాయలు కడితే కూడా 400 మందికి 4 లక్షలు వచ్చాయి. కాకపోతే ఇప్పుడు డబ్బు అనేటువంటిది కాదు, ఉచితంగా నేర్పాలి అనే ఉద్దేశంతో ఫీజు పెట్టలేదు. చాలామంది ఫీజు పెట్టకపోయారా అన్నారు. మేము ఫీజు పెట్టకపోవటానికి ఉద్దేశం ఏమిటి అంటే, ఉచితంగా ఈ జ్ఞానాన్ని అందించాలి అని. కాకపోతే కొందరు చెప్పారు, ఊరికి అంటే పొద్దున్నే 5 గంటలు లేవలేకపోతున్నాం, 6 గంటలు లేవలేకపోతున్నాం అంటారు సార్. అదే 1000 రూపాయలు కట్టిస్తే 1000 రూపాయల కొరకు పొద్దున్నే లేస్తారు వాళ్ళు. ఊరికినే మీరు క్లాస్ చెప్పారనుకోండి, విలువ ఉండదు. 4 రోజులు విని 4 రోజులు మానేస్తారు, కుదరలేదని అంటారు. అదే దానికి ఒక ఫీజు పెడితే, మీరు ప్రపంచంలో కూడా చూడండి, ఏ వస్తువుకి ధర ఎక్కువ ఉంటుందో ఆ వస్తువు విలువైంది. అది పిచ్చిదా ఇచ్చిదా కాదు. ఒకసారి ఒక ఆయన అడిగాడు, యాపిల్ ఫోన్ ఎందుకు అంత విలువైందంటే దాని ఖరీదు 1,00,000 రూపాయలు. మరి అంతే కదా. ఇప్పుడు ఇదే ఫోను 1000 రూపాయలకి ఇచ్చాడు అనుకోండి, 1000 రూపాయల అని అంటాం. ఇదే ఫోన్ 1,00,000 రూపాయలు పెట్టుకుంటే, అమ్మో గీత పడిద్ది జాగ్రత్త, కింద ఒక గుడ్డేసి ఆ గుడ్డ మీద పెడతారు గీత పడకుండా. ఎందుకంటే 1,00,000 రూపాయల ఫోను జాగ్రత్త, మరి పిల్లలకి ఇవ్వకు. అంటే ప్రపంచం ఎట్లా ఉందంటే, విలువ దాని ఖరీదును బట్టి విలువ వస్తుంది. మనం కూడా దేవుని వాక్యం ఉచితంగా చెప్పేసరికి దానికి విలువ లేదు. నిజంగా మొన్న కూడా మేము సేవకులు మాట్లాడుకున్నాం, ప్రకటన గ్రంథానికి 1000 రూపాయలు పెట్టి, ప్రకటన గ్రంథమే కాదు 66 పుస్తకాలకి ఒక్కొక్కరి చేత పుస్తకానికి 1000 రూపాయలు కట్టించి నేర్పిస్తే, 66 పుస్తకాలకి 66,000 కనుక కట్టిస్తే బైబిల్ అంటే వాళ్ళకి మర్యాద వచ్చింది. ఊరికినే నేర్పుతునేసరికి వాళ్ళకి మర్యాద లేదు. దేవుని వాక్యం అంటే ఆ విలువ తెలియటం లేదు. ఒక్కొక్క పుస్తకం నేర్పించడానికి కనీసం ఒక్కొక్క 1000 రూపాయలు కనుక కట్టిస్తే, 66,000 రూపాయలు పెట్టి కనుక పుస్తకం బైబిల్ నేర్చుకుంటే అప్పుడు ఆ జ్ఞానానికి విలువ వస్తుంది. అని క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే దాన్ని ఉచితంగా నేర్పించాడు. అనేక మంది నీతిమంతులకు, అనేక మంది ప్రవక్తలకు లేనటువంటి ఆ భాగ్యాన్ని మన ముందు ఉంచాడు. కాబట్టి ఎవరైతే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ ఉంటారో, వినేటువంటి వాళ్ళు ధన్యులు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవటానికి అవకాశం ఉంది. అంతేకాదు, వినటం వల్ల ఉన్నటువంటి మరొక గొప్ప దీవెన ఏమిటి అంటే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే 16-17 వచనాలు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16 మరియు 17 వచనాలు మనం గమనించినప్పుడు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. సువార్తను ప్రకటించడానికి అపోస్తులైన పౌలు సిగ్గుపడటం లేదు. ఎందుకంటే ఈ సువార్త అనేటువంటిది నమ్మే ప్రతివానికి కూడా, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయటానికి అది దేవుని శక్తి. ఈ సువార్తలో దేవుని శక్తి ఉంది. ఉదాహరణకి మీరు కనుక గమనించినట్లయితే, ఒక్కొక్క మనిషి పని చేసేటప్పుడు తన శక్తిని తన యొక్క టూల్ అని అంటూ ఉంటాం కదా, పనిముట్లో నుంచి ఉపయోగిస్తారు. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక నట్టు చేత్తో తిప్పాలని ప్రయత్నం చేయండి, వస్తుందా? అది రాదు. మీ ఒంట్లో ఉన్న బలమంతా చేతిలోకి తెచ్చి మీరు విప్పటానికి ప్రయత్నం చేయండి, వస్తుందా? రాదు. అదే మీరు ఒక రెంచి తీసుకొని దాన్ని అట్లా అనండి, జస్ట్ అట్లా అనండి, అప్పుడు ఏమవుతుంది? మీకు రెంచిల్లో కూడా చిన్న రెంచులు, లాంగ్ దానికి హ్యాండ్ ఉన్నటువంటి రెంచులు, స్క్రూ డ్రైవర్ కూడా చూసినప్పుడు చిన్న స్క్రూ డ్రైవర్లో ఇంత బారున్న స్క్రూ డ్రైవర్లు మీరు చూస్తూ ఉంటారు కదా. చిన్న స్క్రూ డ్రైవర్కి పెద్ద స్క్రూ డ్రైవర్కి తేడా ఏంటి? ఒకసారి ఒక ఆయన, ఇది చిన్నగా ఉంది అది పెద్దగా ఉంది అదే తేడా అన్నాడు. అది పెద్దగా ఉంది అదే తేడా, కానీ ఎందుకు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా చేశారు? మీరు ఎప్పుడైనా చూడండి, మీరు అంటే ఫిజిక్స్ ప్రకారం మీరు ఉపయోగించేటువంటి ఎనర్జీ ఎప్పుడైనా సరే సేమ్ ఎనర్జీ, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఆ ఎనర్జీని కనుక మీరు చిన్న స్క్రూ డ్రైవర్లో కనుక ఉపయోగిస్తే మీకు తిరగనటువంటి నట్టు, మీరు లాంగ్ హెడ్ ఉన్నటువంటి ఆ లాంగ్ హ్యాండ్ ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్ కనుక వేస్తే మీకు తిరుగుతుంది. పోనీ దీన్ని మరొక రకంగా చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే విప్పాలి అనుకున్నప్పుడు, లారీకి ఎప్పుడైనా టైర్లు ఇప్పేటప్పుడు చూసారా? లారీకి ఇంత బారు పైపు తీసుకొని ఆ చివరి నుంచి దాన్ని విప్పుతూ ఉంటాడు, చూసారా? ఎందుకు అంత బారు పైప్ వేస్తాడు, అంత లాంగ్ పైప్ వేస్తాడు?
మీరు ఎప్పుడైనా చూడండి, ఒక నట్టు మీద దగ్గరలో గనక మీ ఎనర్జీ ప్రయోగిస్తే ఉండేటువంటి ఆ ఎనర్జీ లెవెల్ కంటే దాన్ని ఎంత దూరం అయితే తీసుకొని వెళ్ళి చివరిలో పట్టుకుంటే, పోనీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ట్రై చేయండి. దేన్నైనా సరే ఒక నట్టు ఇప్పటానికి మీరు రెంచి పెట్టి ఆ రెంచిని దగ్గరలో పట్టుకోండి, అది రాదు. చివరిలో పట్టుకోండి, ఇట్లంటే వచ్చేస్తుంది. అంటే మీరు ఉపయోగించే ఎనర్జీనే దూరం వెళ్తున్న కొద్దీ ఆ ఎనర్జీ యొక్క లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అని నేను దేని గురించి తెలియజేయాలని అనుకుంటున్నానంటే, ఇప్పుడు వాస్తవంగా మనం గమనించేటప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే శక్తిని మనం ప్రయోగిస్తూ ఉంటాం. అయితే ఆ శక్తిని ఎట్లా ప్రయోగించాలి అనేటువంటి ఈ లెక్కలు ఉంటాయి చాలా. ఈ లెక్కలన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ స్క్రూ డ్రైవర్ తయారు చేయడంలో వాళ్ళు లాంగ్ హ్యాండ్ కానీ, లేకపోతే వీటిలో కూడా మీరు చూసినట్లయితే మీకు పెద్ద నట్టున్నటువంటి రేంచీలన్నీ కూడా, ఉదాహరణకు రేంచీ అని చెప్పేసి అంటే 8, తర్వాత 10, 12 ఇట్లా ఉంటాయి కదా. మీరు చిన్న రేంచీలన్నీ చిన్న చేస్తారు. పెద్ద నట్టు బోల్ట్ ఇప్పడానికి రేంచీలు కొంచెం బారుగా ఉంటాయి, చిన్నగా ఉండవు. ఎందుకంటే ఆ చివరి నుంచి ఎనర్జీ ప్రయోగిస్తేనే. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అక్కడ కూడా చాలక దానికి మరలా ఏదైనా పైప్ వేసి దూరం తీసుకెళ్ళి ఇప్పుతూ ఉంటారు. అండ్ నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, మీరు మీ శక్తిని ప్రయోగించేటప్పుడు కూడా ఎట్లా ప్రయోగించాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది దాని యొక్క రిజల్ట్ అనేటువంటిది. ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా, ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏ పనైనా చేసే వాళ్ళని చూడండి, ఒక కటింగ్ ప్లేయరు, ఒక ఎలక్ట్రీషియన్ వచ్చాడు, ఒక స్క్రూ డ్రైవరు, కటింగ్ ప్లేయరు, లేకపోతే ఒక ఇల్లు కట్టడానికి వచ్చారు, ఒక టాపీ మేస్త్రి, ఆయన చేతిలో ఒక టాపీ ఉంటుంది. మీరు ప్రపంచంలో ఏదైనా చూసినట్లయితే ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ టూల్స్ లేదా ఒక ఆయుధం దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. దాన్ని ప్రయోగించడం ద్వారా ఏమవుతుందంటే ఆ పని జరుగుతుంది. ఉదాహరణకి కట్టెలు ఉంటాయి, చేత్తో చేల్చాలంటే పెద్ద పెద్ద మొద్దులు అవుతాయా? అవ్వో. అదే వ్యక్తి ఒక గొడ్డలు తీసుకొని వచ్చి కొట్టాడు, ఇప్పుడు ఏమవుతుంది? ఆయన చేతిలో శక్తే, గొడ్డల్లో నుంచి ప్రయోగించేసరికి అది చీలిపోతుంది. అదే పెద్ద గొడ్డలు తీసుకొని వస్తే అంత శక్తి ఉపయోగించకుండా కొద్ది శక్తితోనే అది చీలిపోతూ ఉంటుంది. ఇక్కడ దేని గురించి మాట్లాడుతుందంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుడు తన శక్తిని దేనిలో నుంచి ప్రయోగిస్తున్నాడంటే సువార్తలో నుంచి ప్రయోగిస్తున్నాడు. మనము నమ్మంగానే సువార్త అనేటువంటిది చాలా చాలా పవర్ఫుల్ వెపన్. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఆయుధం కంటే కూడా ఇది చాలా శక్తివంతమైనది. హెబ్రీ పత్రికలో చెప్తూ ఉంటాడు, అది కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు అని అంటాడు. దాని పని ఎక్కడ ఉంటుందంటే, మీరు ఎవరైనా సరే వీళ్ళు మొండి వాళ్ళు, వీళ్ళు కరడు గట్టినటువంటి వాళ్ళు, వీళ్ళు మారరు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా మీరు సువార్త చెప్పి చూడండి. దీనికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, ఇది దొంగల్ని మార్చింది, వ్యభిచారులు మార్చింది, నరహంతకులు మార్చింది. ఇంకా చెప్పాలంటే ఈ ఆయుధం ముందు నిలబడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఖచ్చితంగా ఒకటి వినకుండా వెళ్ళిపోవాలి, మారలేదు అంటే వినకుండా వెళ్ళిపోవాలి. ఆ వాక్యము వింటున్నారు, లోపలికి వెళ్తుంది అంటే మాత్రము ఖచ్చితంగా అక్కడ మార్పు అనేటువంటిది వస్తుంది. అయితే అందరికీ ఒకలా రాకపోవచ్చు. మీరు ఒక సుత్తిని తీసుకున్నారు, ఒక బండను పగలగొట్టాలనుకున్నారు. చిన్న బండ అనుకోండి, వెంటనే పగులుతుంది. పెద్ద బండ అయితే కొంత టైం పడుతుంది. ఇంకా పెద్ద బండ అయితే ఇంకొంచెం టైం పడుతుంది. కానీ పగలటం అయితే పగులుతుంది. మీరు చిన్న బండని ఎదురు చూసినట్లుగా ఒక్క దెబ్బకే పగిలినట్టుగా ఇంత పెద్ద బండ పగలాలి ఒకే దెబ్బ కంటే అవ్వదు. ఎందుకంటే దీనికి కొన్ని ఎక్కువ దెబ్బలు అవసరం అవుతాయి. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, మనకు కూడా లోపల రాతి గుండె ఉంటుంది. హెజ్కేలు గ్రంథంలో చెప్తూ ఉంటాడు, రాతి గుండెలు, బండలు ఉంటాయి, రాళ్ళు కాదు బండలు ఉంటాయి. ఒక్కొక్కసారి వాక్యానికి సులువుగా పగులుతుంది, వెంటనే మారుతారు. ఒక్కొక్కరు ఉంటారు కొన్ని రోజులు చెప్పాలి, ఒక్కొక్కరికి కొన్ని నెలలు చెప్పాలి, ఎందుకంటే లోపల బండలు ఉన్నాయి. కొందరు ఏమనుకుంటారంటే, ఒకసారి 2 సార్లు చెప్పి వీళ్ళు మారటం లేదని అనుకుంటారు. మొన్న వాళ్ళకి చెప్పాను, వెంటనే బ్రదర్ బాప్తిసం ఇస్తావా అని అడిగారు. వీళ్ళకి నెల చెప్పినా అడగటం లేదట. మరి బండ వీళ్ళది, నువ్వు పగలకొట్టు, ఓపికతో పగలకొట్టు. కానీ నిజమేమిటి అంటే, ఖచ్చితంగా ప్రతి హృదయము కూడా, హృదయం అనేటువంటి ఆ బండ పగులుతుంది. ఇర్మీయా గ్రంథంలో దేవుని వాక్యం చెప్తాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని అంటాడు. దేవుని వాక్యానికి ఉన్న శక్తి. మీరు ప్రపంచంలో ఏ బండైనా సరే సుత్తి తీసుకొని కొట్టారు, సుత్తి పగులుతుందా బండ పగులుతుందా అని అడిగారు. ప్రశ్న, ఇంత బండ ఉంది, సుత్తి తీసుకొని కొట్టారు, సుత్తి పగులుతుందా బండ పగులుతుందా? బండ పగులుతుంది. పోనీ ఇంత పెద్ద బండని సుత్తి తీసుకొని కొట్టారు, ఇంత సుత్తి. ఇప్పుడు ప్రశ్న, ఇంత పెద్ద బండ పగులుతుందా సుత్తి పగులుతుందా అని అడిగారు. ఇది ఎంత పెద్ద బండ కాబట్టి ఈసారి సుత్తే పగులుతుంది అని అంటారా?
నిజమేమిటంటే ఆ సుత్తి తీసుకొని కొండను కొట్టండి, సుత్తి ఎప్పుడు పగలదు. కొట్టి 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 బండ కాదు కొండైనా పగులుతుంది, కానీ సుత్తి ఎప్పుడు పగలదు. దేవుని వాక్యము కూడా దేవుడు చెప్తూ ఉంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. దేవుని వాక్యాన్ని గనక మనం ప్రయోగించడం మొదలు పెడితే ప్రపంచంలో ఎటువంటి గుండె సరే రాతి గుండె పగలాల్సిందే. కాకపోతే కొంత సమయం పట్టవచ్చు, ఓపికతో కొడుతూ ఉండాలి. మీరు కనుక రాళ్ళు కొట్టే వాళ్ళని కనుక చూసినట్లయితే ఓపికతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉంటారు. మనకైతే ఒకసారి 2 సార్లు కొట్టిన తర్వాత విసుకొచ్చి పక్కన పడేస్తాం, ఇది పగలలేదు గట్టిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి మనం వినటం కనుక మొదలు పెట్టాము అంటే దేవుని శక్తి అందులో ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఇక్కడ అంటూ ఉన్నాడు 17వ వచనము, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వాయబడిన ప్రకారము నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. మరి ఆ విశ్వాసం ఎట్లా వస్తుంది? రోమ 10:17 చెప్తాడు, కాగా వినటం వలన విశ్వాసం కలుగును. కాబట్టి దేవుని వాక్యం వింటే విశ్వాసం వస్తుంది, విశ్వాసం వస్తే నువ్వు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు. అంటే నీ బ్రతుకి ఆధారం ఏమిటి అంటే నీ బ్రతుకి ఆధారమైనటువంటి విశ్వాసము వినటం వల్ల వస్తుంది. కాబట్టి వినటం అనేటువంటిది ఎంత గొప్ప దీవెన అంటే నువ్వు వింటే నువ్వు రక్షించబడతావు, నువ్వు వినకపోతే నువ్వు నశించిపోతావు. కాబట్టి ఈరోజు వినటం వల్ల నాకేమిటి దీవెన అని చెప్పేసి అంటే వినటం వల్ల మనలో విశ్వాసం అనేటువంటిది వస్తుంది, ఆ విశ్వాసం మనకు రక్షణ కలగజేస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే రక్షణలోనికి నడిపించాలి అంటే మీరు ఏం చేయాలి? ప్రపంచంలో ఏం చేస్తూ ఉంటారంటే ఎవరినైనా దేవుని వైపు నడిపించాలంటే మీకు అయ్యి ఇస్తాం, స్కూల్లో సీట్ ఇస్తాం, మా చర్చికి సంబంధించిన చాలా స్కూల్స్ ఉన్నాయి, మా చర్చికి సమాధులు కూడా ఉన్నాయి, చచ్చిపోయిన తర్వాత సమాధుల్లో స్థలం ఇస్తాం, ఇలాంటివన్నీ చేస్తారు. అవన్నీ కూడా సువార్త ప్రకటించడం చేత కాకపోతే అవి చేయాలి. అంటే ప్రజలకు మేలు చేయొద్దా అని అడుగుతారు, మేలు చేయండి, కానీ మేలు చేసి వాళ్ళని మార్చాలి అని చెప్పేసి మీరు ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. మార్పు అనేటువంటిది, రక్షణ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే ఇవి ఇచ్చారని చెప్పేసి రారెవరు. మరి ఎట్లా వస్తుంది? బైబిల్లో తెలియజేస్తున్నాడు, ఒక మనిషి మారాలి అంటే వాక్యము ద్వారా మార్చబడాలి. కాబట్టి మీరు వాళ్ళకి మేలు చేయాలనుకుంటే మీరు వాళ్ళకి ఏమైనా పంచండి, మీరు బట్టలు పంచండి, ఆహారం పంచండి, లేకపోతే స్కూల్లో సీట్ ఇవ్వండి, సమాధులలో స్థలం ఇవ్వండి, కానీ ఇవన్నీ ఇచ్చాము మారండి అని చెప్పేసి అడగొద్దు. మార్పుకి దానికి సంబంధం లేదు మనం చేసేటువంటి మేలును బట్టి. మరి మార్పు అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మార్పు అనేటువంటిది కాగా వినుటం వలన విశ్వాసం కలుగును. మనం వాక్యాన్ని ప్రకటించాలి. మీరు బైబిల్లో గనక మీరు గమనించినట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం దగ్గర నుంచి మీరు వరుసగా చదువుతూ వెళ్ళండి. 2, 3, 4, 5 అలా 28 అధ్యాయాల వరకు మీరు వెళ్ళండి. చాలామంది ప్రజలు, వందలు వేలు దాటి లక్షల్లో అసంఖ్యాకమైనటువంటి ప్రజలు మార్పు చెందారు. వీళ్ళందరూ మార్పు కారణం ఏంటి? ఒకసారి నేను అడిగాను, మీరు అవి ఇవి పంచి మీ చర్చిలకి జనాల్ని రాబడతారు అన్నాడు ఒక ఆయన. ఇక్కడ నెల్లూరు జిల్లాలో అనుకుంటా మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి, మీరు అవి పంచి ఈ పంచి, ఒకప్పుడేం బ్రిటిష్ వాళ్ళు గోధుమలు పంచేవాళ్ళు, బట్టలు పంచేవాళ్ళు, ఈవేళ కూడా సేమ్ అదే స్టంటు, అదే ఓల్డ్ స్టోరీ మీది. ఇవాళ రేపు అది చేస్తాం ఇది చేస్తాం, మాకు స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, బీదోళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆకట్టుకుంటారు మీ వైపు అని అన్నారు. మరి ఇంకేంటి, నీకు ట్రిక్ తెలిసిపోయింది కదా, మాకంటే ఎక్కువ ఇవ్వు నువ్వు, నీకు బాగా అర్థమైంది కదా మా ట్రిక్ ఏంటో, మరి ఇంకెందుకు ఏడవటం, మాకంటే ఎక్కువ ఇవ్వు. నిజంగా చెప్పాలి అంటే భారతదేశంలో క్రైస్తవుల కంటే గుళ్ళు దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, కాదంటావా? భారతదేశంలో క్రైస్తవులందరూ నువ్వు ఏ చర్చికి వెళ్ళే వాళ్ళన్నా చూడు, అందరూ బేదోళ్ళే. మీ గుళ్ళుకి వచ్చేవాళ్ళు కోటేశ్వర్లు, మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. నిజంగా మేము డబ్బే ఇచ్చి రాబట్టుకుంటే మాకు మించిన డబ్బు మీ దగ్గర ఉంది, ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంతమంది వస్తారనేటువంటిది. ఇది డబ్బులు ఇస్తే వచ్చేటువంటిది కాదు. నిజంగా వాళ్ళు అంటూ ఉన్నారు, మీరేదో డబ్బులు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారంటే అవి ఇచ్చినందువల్ల ఎవరు రాలేదు. నిజమైనటువంటి మార్పు అనేటువంటిది పంచటం వల్ల వచ్చేటువంటిది కాదు, దేవుని వాక్యాన్ని ప్రకటించడం వల్ల వస్తుంది. ఆ వాక్యాన్ని వినటం వల్ల వస్తుంది, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అంతేగాని మనమేదో పంచామని ఎవరు కూడా మారరు. ఒకవేళ పంచామనే కనుక మారితే మాకు మించి మీరు పంచగలరు, అది ఎప్పుడో చేసి ఉండేవాళ్ళు. అది ఎందుకు ఇవాళ వరకు చేయలేదంటే పంచితే పట్టుకెళ్ళిపోతారు అంటున్నాడు. మీరు యూట్యూబ్లో కూడా ఒక వీడియో చూస్తూ ఉంటారు, ఎవరో ఒక ఆయన వచ్చి అడుక్కునేటువంటి ఒక ఆమెను, నేను డబ్బులు ఇస్తాను మీ దేవుడు కాకుండా మా దేవుడికి చేయి కొడతావా అంటే మీ డబ్బు వద్దు బాబు అంది. మీ డబ్బు వద్దు బాబు అంది. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 100 రూపాయలు ఇస్తాను, మీ 100 రూపాయలు వద్దంది. మీరు వెళ్ళి యూట్యూబ్లో కొట్టి చూడండి, ఆ పేర్లు నేను చెప్పను. అంటే దాని అర్థం ఏంటి?
నువ్వు 100 కాదు 1000 కాదు 1,00,000 ఇచ్చినా నీ డబ్బుతో ఏ మనిషిని మార్చలేవు, అది పొరపాటు. కాబట్టి ఇప్పుడు కొంతమంది వాక్యం ప్రకటించకుండా ఏం చేస్తారంటే, క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు ఈ స్టంట్లు చేసేవాళ్ళు. వాక్యం ప్రకటించకుండా మా చర్చికి రండి, మధ్యాహ్నం భోజనం పెడతాం, ప్రార్థన అయిపోగానే చికెన్తో మా దగ్గర భోజనం పెడుతున్నాం, లేకపోతే ప్రార్థనకు ముందు టిఫిన్ పెడుతున్నాం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆకలి అయితే వచ్చి భోజనమో టిఫినో చేసి వెళ్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు మారరు. నువ్వు ఒకవేళ ఇక్కడ భోజనం పెట్టావు, నేను ఆల్రెడీ మీకు చెప్పుంటాను, మెడ్రాస్లో కూడా ఇలాగనే కొన్ని చర్చిలు ఉన్నాయి. మధ్యాహ్నం పూట వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధన అయిపోగానే టమాటా రైస్ పెడతారు. టమాటా రైస్ కదా అని అనుకోవద్దు, బాగా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అది. ఆ టమాటా రైస్ పెట్టారని చెప్పేసి పొలోమని జనాలందరూ ఎగబడ్డారు. ఆ పాస్టర్ గారు చెబుతున్నారు, ఒకప్పుడు ఈ ఏరియాలో జనాలందరూ మా దగ్గరికే వచ్చేవాళ్ళండి, ఆ కొత్తగా చర్చి పెట్టాడు ఆయన చికెన్ బిర్యానీ పెడుతున్నాడంట. ఈ టమాటా రైస్ వదిలేసి ఈ జనాలే మొత్తం అటుపడ్డారంట. అలా ఉన్నారండి జనాలని అంటున్నాడు. ఇంకేం మీకు ట్రిక్ అర్థమైందిగా, మీరే పెట్టండి చికెన్ బిర్యానీ. మా వల్ల కాదులే అంటున్నాడు. నిజంగా ఒకవేళ చికెన్ బిర్యానీ కాదు కానీ ఈ టమాటా రైస్ మానేసి ఇప్పుడు ఆయన మటన్ బిర్యానీ వేసాడు అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పొలోమని అటు నుంచి ఇటు వస్తారు. దీని అర్థం ఏమిటి అంటే, నువ్వేదో టమాటా రైస్ పెట్టో, సాంబార్ రైస్ పెట్టో, చికెన్ బిర్యానీ పెట్టో, మటన్ బిర్యానీ పెట్టో తెచ్చుకుంటే జనాలు నిలబడరు. నీకంటే ఎక్కువ పెట్టేవాడు ఉంటే వెళ్ళిపోతాడు. నువ్వు జనాల్ని ఎలా తెచ్చుకోవాలంటే వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని దేవుని వైపు తేవాలి, అంతేగాని ఈ ఆకర్షణలన్నీ కాదు. క్రైస్తవ్యంలో కూడా ఇటువంటి ఆకర్షణలను చూపించేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఇక్కడ అంటూ ఉన్నాడు, 16-17 వచనాలు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి. అందుకని నేను ప్రకటించడానికి సిగ్గుపడను, నేను ప్రకటిస్తాను. ఎందుకంటే దేవుని శక్తి అందులో ఉంది. 17వ వచనం, ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసము రావాలి అంటే వినుట వలన విశ్వాసం వస్తుంది, వింటే విశ్వాసం వస్తుంది, విశ్వాసం ఉంటే ఆ మనిషి జీవిస్తాడు. కాబట్టి ఈరోజు పరోక్షంగా ఏమిటి అంటే, సువార్త ప్రకటించటం వల్ల ప్రజలు జీవిస్తారు ఆత్మీయంగా. వాళ్ళు మరణించేటువంటి నాశనం అయ్యేటువంటి స్థితిలో నుంచి వాళ్ళు జీవంలోనికి నడిపించబడతారు. సువార్తలో ఆ శక్తి అనేటువంటిది ఉంది. కాకపోతే ఏమిటి అంటే, కలపకుండా చెరపకుండా ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. ఈరోజు క్రైస్తవ్యంలో చాలా బోధలు, నేను ప్రారంభంలోనే మీకు చెప్పాను, క్రిస్టమస్ బైబిల్లో లేదు, ఈస్టర్ బైబిల్లో లేదు, గుడ్ ఫ్రైడే బైబిల్లో లేదు, సమాధుల పండుగలు బైబిల్లో లేవు, ఇంకా చెప్పాలంటే చాలా రకాలైనటువంటి దుర్బోధలు ఉన్నాయి, అవన్నీ కూడా బైబిల్లో లేవు. బాల బాప్తిసాలు అని చిన్నపిల్లలకు బాప్తిసాలు ఇస్తూ ఉంటారు, చిలకరింపు బాప్తిసాలు బైబిల్లో లేవు, కుమ్మరింపు బాప్తిసాలు బైబిల్లో లేవు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలు కూడా కొన్ని వందల సంఘాలు, వేల సంఘాలు ఉన్నాయి కదా, అసలు ఆ పేరులో ఏ పేరు కూడా బైబిల్లో లేదు, ఇవేమి కూడా బైబిల్లో లేవు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఉన్నది ఉన్నట్లుగా కాకుండా కలిపి చెరిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒకసారి ఒకరు అడిగారు, మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది అని. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే అపవాది కుట్ర. ఒకవేళ మీరు తాళం వేశారు, మీ ఇంటికి ఒక తాళం వేశారు, లాక్ చేశారు. లాక్ చేసిన తర్వాత ఆ తాళపు చెవిని తీసుకొని, ఒక రాయి తీసుకొని, ఒక 2 గుద్దులు గుద్దండి ఆ తాళాన్ని. వంకరపోయిన తర్వాత ఆ తాళం లోపల పెట్టండి, అన్లాక్ చేయడానికి ట్రై చేయండి. అన్లాక్ అవుతుందా? ఎందుకు అవ్వదు? మీరు ఈ తాళం వేసిన తర్వాత వేరే తాళాలతో అన్లాక్ చేయలేదు, దాని తాళంతోనే అన్లాక్ చేస్తే అన్లాక్ అవటం లేదు. ఎందుకు? అది పెద్ద కష్టమైన విషయమే కాదు. దీని తాళమేవి కానీ నువ్వు రాయితో కొట్టావు కదా, వంకరపోయింది కదా అని అంటావు. అంటే అది కొంచెము ట్విస్ట్ అయినా కానీ అది ఇక అన్లాక్ అవ్వదు. దేవుని వాక్యాన్ని గురించి బైబిల్లో తెలియజేస్తూ అంటాడు క్రీస్తు ప్రభు, జ్ఞానులు ఆ పరిసయ్యులతో మాట్లాడుతూ, అయ్యో పరిసయ్యులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరే. ఆ పరలోకాన్ని అన్లాక్ చేయాలి అంటే దేవుని వాక్యం అనేటువంటి ఈ తాళముతో అన్లాక్ చేయాలి. మీకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది, క్రీస్తు ప్రభు పేతురుతో మాట్లాడుతూ మత్తయి సువార్త 16వ అధ్యాయం 16-18 వచనము, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చుచున్నాను అని అంటాడు. ఏమిటా తాళాలు? ఏ తాళం ఇచ్చాడు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు ఆ తాళాలను ఉపయోగించి అన్లాక్ చేశాడు. 3000 మంది అందులోకి వెళ్ళారు. పేతురుకి ఇచ్చినటువంటి ఆ తాళం ఏమిటి? ఆయన ఉపయోగించి అన్లాక్ చేసిన ఆ తాళం ఏమిటి? 2వ అధ్యాయం పేతురు ఒక ప్రసంగం చేశాడు, వాక్యాన్ని ప్రకటించాడు. వాక్యం అనేటువంటి తాళం. కాబట్టి ఈ వాక్యం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందంటే దాన్ని కలపకూడదు, చెరపకూడదు.
ఏమాత్రమైనా కలిపారు, ఏమాత్రమైనా చెరిపారు అంటే వాక్యము ఇక పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమంది అంటారు, అంటే అంత బాగానే బోధిస్తున్నారులే కానీ క్రిస్మస్ దగ్గర ఒక దగ్గరే, లేకపోతే అక్కడ ఒక దగ్గరే, ఇక్కడ ఒక దగ్గరే అని అంటారు. ఇప్పుడు తాళంకి చాలా లివర్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా వంకర పోగొట్టండి దాన్ని, అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కచోటే వంకర పోయింది అని చెప్పేస్తానండి. ఒక్కచోట వంకర పోతే కూడా ఏమవుతుంది? ఎక్కడ వంకర పోయినా, కొద్దిగా వంకర పోయినా, ఎక్కడ వంకర పోయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో అది అన్లాక్ అవ్వటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటి అంటే, దేవుని వాక్యం అనేటువంటి తాళం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా బోధించాలి. లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ అంటూ ఉంటాడు, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకొని పోతారు. జ్ఞానం అనేటువంటి తాళపు చెవిని మీరు ఎత్తుకొని పోతారు. అంతేకాదు అక్కడ చెప్తూ ఉన్నాడు, ఎత్తుకొని పోతారు, మీరు లోపల ప్రవేశింపరు, ప్రవేశింపు వారిని ప్రవేశింపనివ్వరు అని చెప్పేస్తూ అంటున్నాడు. మీరు లోపల ప్రవేశించరు, ప్రవేశించే వాళ్ళని. ఇప్పుడు తాళం వేసేసాము, తాళం వేసేసిన తర్వాత ఆ తాళం మనం తీసి ఎటో ఇసిరేసాం, కాలువలో పడిపోయింది అనుకోండి. వేసింది మనమే, వేసింది మనమే అయినా సరే మనం కూడా లోపలికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? ఇక ఇప్పుడు తాళం లేదు కదా, వేసింది మనమే. ఆ తాళాన్ని రాయి తీసుకొని ఒక 2 గుద్దులు గుద్దాం, వంకరపోయింది అనుకోండి, ఎవరో లోపలికి వెళ్ళలేకపోవటం కాదు, మనం కూడా అన్లాక్ చేయలేము, మనం కూడా లోపలికి వెళ్ళలేము. కాబట్టి తాళం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 13వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులను పరలోక రాజ్యము, మనుషులను ఇక్కడ అంటూ ఉన్నాడు, మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశింపు వారిని ప్రవేశింపనీయరు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-14 వచనాలు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మనుషుల ఎదురుగానే మీరు ఏం చేస్తున్నారంటే మీరు పరలోక రాజ్యాన్ని మూసేస్తూ ఉన్నారు. అంటే ఆ మూసేయటం ఏంటంటే భౌతికంగా తలుపులు కాదు కానీ వాక్యం. ఈ వాక్యం ఉదాహరణకు తాళం వేసి తాళం విసిరేసామనుకోండి, పడేసామనుకోండి, ఎవరు అందులోకి వెళ్ళలేరు. ఇప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఈ వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా బోధించటం లేదు. కాబట్టి వీళ్ళు లోపలికి వెళ్ళలేకపోతున్నారు, వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళని కూడా వెళ్ళలేకుండా చేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యానికి ఒక మనిషిని రక్షింపజేసేటువంటి శక్తి ఉంది, కానీ అది కలపకుండా, చెరపకుండా, జాగ్రత్తగా మనం బోధించినప్పుడు మాత్రమే. కాబట్టి మనం వినేటప్పుడు మనం కలపకుండా, చెరపకుండా ఉన్నటువంటి వాక్యాన్ని మనం వినాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా అక్కడ క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన ఎదుగు నిమిత్తము, నిర్మలమైన వాక్యమనే పాలు, ప్యూర్ మిల్క్ అంటే కల్మషం లేనటువంటి పాలు. ఉదాహరణగా మురికి పాలు పట్టామనుకోండి, ఏమవుతుంది? పాలు బలమే, కానీ పిల్లలకు మురికి పాలు పట్టారనుకోండి, వాంతులు, విరోచనాలు, ఆరోగ్యం చెడిపోతుంది. మనకు కూడా మురికి ఆహారం తీసుకుంటే ఏమవుతుంది? ఆరోగ్యం పాడైపోతుంది. ఇప్పుడు కరోనా తర్వాత అందరికీ బాగా అర్థమైపోయింది. ఒకప్పుడు చేతులు కడుక్కొని భోజనానికి రా అంటే వచ్చేవాళ్ళు కాదు, కడుక్కోకుండానే వచ్చేవాళ్ళు. ఈ కరోనా వచ్చిన తర్వాత శుభ్రం బాగా పెరిగిపోయింది. అంటే వైరస్ అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉంటుంది అనేటువంటిది మనుషులకు అర్థమైంది, ఎంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుంది అనేటువంటి విషయం. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే వాక్యము అనేటువంటిది మనం వినటం వల్ల మనకున్నటువంటి దీవెన ఏమిటి అంటే, ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి నీతిమంతులు, ప్రవక్తలు ఎవ్వరు కూడా దీన్ని వినాలనుకున్నారు కానీ వినలేకపోయారు. కానీ ఇప్పుడు మనందరికీ కూడా అందుబాటులో ఉన్న ఈ విషయాలు. రెండవది ఏమిటి అంటే ఇది మన ఆత్మను రక్షింపగలగ చేసేటువంటి శక్తి కలిగి ఉంది. ప్రపంచంలో మీరు గమనించండి, ఇప్పుడు వాక్యానికి సబ్స్టిట్యూట్ ఏమిటి అని ఆలోచన చేశారు. మీ చేతిలో ఒక ఫోన్ ఉంది, ఉదాహరణకు ఐఫోనే ఉందనుకోండి. ఐఫోన్కి పోటీ ఏంటి అంటే ప్రపంచంలో ఏ వస్తువుకైనా పోటీ ఏంటి అని అన్నారు అనుకోండి. పోటీ లేనటువంటివి ఏమైనా ఉన్నాయా? పెట్రోల్ బంక్ పెడితే ఎదురుగా పెట్రోల్ బంక్ పెడతాడు, ఎక్కడైనా ఒక కిరాణా కొట్టు పెడితే ఎదురుగా కిరాణా కొట్టు పెడతాడు. పోటీ ఇది సాగిద్ది, అది సాగిద్ది బాగానే. మీరు చూడండి, మీరు ఫోన్లు కూడా చూసినప్పుడు కోకొల్లలుగా ఉన్నాయి ఫోన్లు కూడా. గత వారమే న్యూస్ చదువుతూ ఉంటే చాలా సంవత్సరాల నుంచి ప్రపంచంలో మొబైల్ ఫోన్లో నెంబర్ 1 ఏది అంటే దాదాపు 13-14 సంవత్సరాల నుంచి శాంసంగ్ నెంబర్ 1. ఇప్పుడు శాంసంగ్ని బీట్ చేసి ఐఫోన్ పైకి వెళ్ళిపోయింది ప్రపంచంలో. అంటే ఇప్పుడంటే ఆశ్చర్యం లేదు, కానీ నేను కొన్ని సంవత్సరాల క్రితమో ప్రపంచంలో నెంబర్ 1 శాంసంగ్ అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఐఫోన్ కదా నెంబర్ 1 అనుకున్నాను.
ఐఫోన్ కాదు, శాంసంగ్ నెంబర్ 1. ఇంకా చెప్పాలంటే ఐఫోన్కి మించినటువంటి మోడల్ శాంసంగ్లో ఉన్నాయి. అదేంటి శాంసంగ్ ఫోన్లకి అడ్వర్టైజ్ చేస్తున్నారు అనుకోవద్దు, ఉన్నాయి. శాంసంగ్లోనే కాదు, ఒకప్పుడు సోనీ ఫోన్లు ఇచ్చినప్పుడు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ సోనీ ఫోన్లు వాడేవాళ్ళు. ఒకసారి నేను సాఫ్ట్వేర్ వాళ్ళని అడిగాను, అదేంటి ఐఫోన్ వాడకుండా సోనీ ఫోన్ అంటే, అసలు ఈ ఫోన్ ముందు ఎందుకు పనికిరాదు ఐఫోన్ అని అన్నాడు ఓ సాఫ్ట్వేర్ ఆయన. అంటే అందులో ఉండేటువంటి ఫీచర్స్ కానీ అవి కానీ ఏవేవో చెప్పారు, అంతవరకు ఇక నాకు తెలియదు. మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే అందులో కంటెంటు ఐఫోన్ కంటే ఆ ఫోన్లు బాగున్నాయి అనేటువంటి విషయం కూడా అర్థమైంది. అంటే ఐఫోన్తో ఏ పని చేయగలుగుతామో అంతకు మించినటువంటి పనులు ఈ ఫోన్తో చేయొచ్చు. మాకు ఐఫోన్ పనికిరాదు, ఎందుకంటే ఐఫోన్ అన్నీ అడాప్ట్ చేసుకోలేదు, అన్ని అప్లికేషన్స్ తీసుకోదు అది. కానీ దీనికి మనకు ఆ లిమిటేషన్ ఉండదు అని చెప్పేసి అన్నారు. అంటే ఇక నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, ప్రపంచంలో ప్రతిదానికి కూడా ఒక పోటీ ఉంది, ఒకదాన్ని మించి ఒకటి ఉంది. మీరు ఒక పని చేయాలి అనుకుంటే, ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళండి, రకరకాల వస్తువులు మన ముందు ఉంటాయి. మొన్న కూడా నేను లాస్ట్ వీక్ సైకిల్ కొందామని కనుక చూస్తే సైకిల్ ధరలు చూసి ఆశ్చర్యపోయాను. 5,000, 10,000 కాదు, 20,000, 30,000, 40,000, 50,000, 65,000. నిజంగా 65,000 సైకిల్ దగ్గరికి వెళ్ళేసరికి నేను చూశాను KTM అనేటువంటి సైకిళ్ళు, ఆస్ట్రియన్ కంపెనీ సైకిళ్ళు. 65,000 ఏం పెట్టి చేశారని చెప్పేసి కొంచెం చదివాను. 65,000, 1,25,000. నిజంగా ఆ 1,25,000 దగ్గరికి వెళ్తే చాలా తేలిగ్గా అట్లా లేపే సైకిల్ లాగా ఉంది అది, దాని ఫ్రేమ్ కూడా. అప్పుడు నేను అనుకున్నాను, మన భారతదేశంలో 1,25,000 సైకిల్ నిజంగా అక్కడ తాళం వేసుకొని వెళ్తే కూడా అది 1,25,000 అని కనుక తెలిస్తే లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి అట్లా లేపుకొని వెళ్ళిపోతారు. 5,000, 10,000 రూపాయల సైకిలే ఉంచటం లేదు, అంతే కదా. మోటార్ సైకిళ్ళు ఇవి ఎందుకు బతుకుతున్నాయి అంటే అంత బరువు ఎత్తి పైన పెట్టుకోలేక ఉంచుతున్నారు. నిజంగా సైకిల్ కనుక అంత ఖరీదైతే ఒక ఆటో మాట్లాడి అలాంటి సైకిళ్ళన్నీ వేసుకెళ్ళిపోతారు. అందుకే మీరు చూడండి, మన బజార్లో కూడా బండి అంటే బయట పెడతారు కానీ సైకిల్ బయట పెట్టరు. ఒక ఆటో మాట్లాడుకొచ్చాడంటే ఏరియాలో సైకిళ్ళన్నీ వేసుకెళ్ళిపోతాడు. ఇవాళ రేపు సైకిల్ బాగా ఖరీదుగా ఉన్నాయి. అంటే నేను ఏం తెలియజేయాలనుకున్నానంటే, ఒక వస్తువు అనేటువంటిది మీరు కనుక గమనించినట్లయితే ఒకదాన్ని మించి ఒకటి పోటీగా చేస్తూ ఉన్నారు ప్రపంచంలో. అయితే ప్రపంచంలో పోటీ లేనటువంటి ఏకైక సాధనం ఏదైనా ఉందా అంటే దేవుని వాక్యం. దీనికి అసలు పోటీనే లేదు. ఇక దీనికి పోటీ ఏది రాదు. ఎందుకు రాదు అంటే, ఒక ఫోన్ ఇంకొక ఫోన్ అలానే చేయొచ్చు, ఈ ఫోన్ చేసే ప్రతి పని ఆ ఫోన్ కూడా చేస్తుంది. ఒక సైకిల్ ఇది చేసే ప్రతి పని అది చేస్తుంది. ఒక మోటార్ సైకిల్, వీళ్ళ కంపెనీ చేసే మోటార్ సైకిల్, అదే విధమైన మోటార్ సైకిల్ పోటీ ఇంకొకటి చేస్తాడు. కానీ ప్రపంచంలో వాక్యం మాత్రమే చేయగలిగింది ఏమిటి అంటే, ఒక మనిషికి రక్షణ ఇస్తుంది ఆత్మకు. ఇది ప్రపంచంలో ఇంకేది చేయలేదు. నువ్వు గోధుమలు పంచు, భోజనం పంచు, బట్టలు పంచు, లేకపోతే స్కూల్లో సీటు, కాలేజీలో సీటు, సమాధుల దొడ్లో స్థలం ఇవ్వు, వీటన్నింటి వల్ల ఒక ఆత్మకు నువ్వు రక్షణ ఇవ్వలేవు. అప్పుడప్పుడు మేము సేవకులు మాట్లాడుకుంటూ ఉంటాం, క్రైస్తవులుగా మనం సహాయ కార్యక్రమాలు చేయటం మంచిదే, చేయాలి కూడా. కానీ సహాయ కార్యక్రమాలు అనేటువంటివి వాక్య ప్రకటనకు సబ్స్టిట్యూట్ కాకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం ప్రకటించటం మానేసి ఈ పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అపోస్తుల కార్యగ్రంథం మనం చదివేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. గతంలో కూడా మనం ఒకసారి చూసాం, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటించేటప్పుడు 2వ అధ్యాయం 3వ అధ్యాయం అలాగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల మంది అక్కడ మారారు. అందరూ కూడా యెరూషలేము పట్టణంలోనే ఉండేసరికి, యెరూషలేము ఎక్కువ మంది అయితే ఇప్పుడు సమస్య కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, స్థానిక సంఘాలు కూడా మాట్లాడేటప్పుడు 10 మంది 20 మంది ఉన్నప్పుడు సంఘం ఒకలా ఉంటుంది. 50 మంది అయ్యేసరికి, 100 మంది అయ్యేసరికి రకరకాల మనుషులు మనస్తత్వాలు వస్తూ ఉంటారు కదా, సమస్యలు పెరుగుతూ ఉంటాయి. సంఘం పెరిగేటప్పుడు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఎంత పరిశుద్ధులైనా సరే వాళ్ళలో కూడా లోక సంబంధమైన ఆలోచనలు ఉంటాయి కదా. ఇక్కడ కూడా 6వ అధ్యాయం మనం గమనించేటప్పటికి అనేక మంది శిష్యుల సంఖ్య, 6వ అధ్యాయం 1వ వచనం అపోస్తుల కార్యములో, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అని అన్నాడు. ఏమవుతుందట? శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండును చిన్నచూపు చూచురని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడుచున్న యూదులు సనగసాగిరి. సమస్యలు కూడా విస్తరిస్తున్నాయి. శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, సమస్యలు కూడా విస్తరిస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్యను తీసుకొని వచ్చి అపోస్తుల దగ్గర పెట్టారయ్యా, మరి మేమందరం ఇక్కడ ఉండి అందరం కూడా మరి వాక్యం నేర్చుకుంటూ మా దేశాలు మా ఇల్లు వదిలిపెట్టి ఇక్కడ ఉన్నామో, అయితే ఈ లోకల్ పీపుల్ ఉన్నారు కదా, హెబ్రీ భాష మాట్లాడే యూదులు అంటే లోకల్ పీపుల్, గ్రీకు భాష మాట్లాడే అందరూ వాళ్ళు యూదులే వీళ్ళు యూదులే, అయితే లోకల్ నాన్ లోకల్
ఈ నాన్ లోకల్ వాళ్ళని లోకల్ వాళ్ళు చిన్నచూపు చూస్తున్నారు అనే కంప్లైంట్ వాళ్ళ ముందు పెట్టారు అపోస్తల దగ్గర. అంటే దాని అర్థం ఏంటంటే కొంచెం మీరు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయితే ఈ సమస్య లేకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన. అంతే కదా, వాళ్ళ దగ్గరకు తీసుకొని రావటం అర్థం ఏంటి? అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 2వ వచనము, అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, బాగా గమనించండి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. దేవుని వాక్యాన్ని బోధించటం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు. అట్లనే ఆహారం పంచిపెట్టడం మానేస్తామంటే మానేము, అది కావాలి. కానీ మేము ఈ పని మానేసి ఆ పని చేయలేము. ఎందుకంటే ఇది ముఖ్యమైన ఉదాహరణకు మీరు గమనించండి. ఇప్పుడు అంతమంది శిష్యులు ఉన్నారంటే ఎందుకున్నారు? రోజు భోజనం పెడుతున్నారని ఉన్నారా? వీళ్ళు వాక్యం చెప్తున్నారని ఉన్నారు. వీళ్ళు వాక్యం చెప్పటమే మానేసి వీళ్ళే భోజనం వడ్డించడానికి దిగారనుకోండి, వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మీటింగ్ లేదు. మీటింగ్ అంటే ఈటింగే అనుకోండి, ఇంకా అసలు మీటింగ్ ఉంటుందా? వాస్తవంగా అంతమంది ఉన్నారంటే రోజు వాక్యం చెప్తున్నారు, దేవుని మాటలు నేర్చుకుందామని వస్తున్నారు, దాని కొరకు భోజనము. అంతేగాని ఇప్పుడు భోజనంలో ఏదో సమస్య వచ్చిందని దాన్ని మానేసి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు అదే చెప్పారు. అందుకనే మీలోనే యోగ్యులైనటువంటి మనుషులను మీరు ఏర్పాటు చేసుకోండి, ఆత్మతో జ్ఞానముతో నిండుకున్న మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి నియమింతము. మరి మీరేం చేస్తారు అని అడుగుతారేమో. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందునో వాక్య పరిచర్య యందునో ఎడతెగక యుందుమని చెప్పారు. మేము ప్రార్థనలో వాక్య పరిచర్యలో ఎడతెగకుండా ఉంటాం. వాస్తవంగా మీరు గమనించండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 3, 4, 5 ఇలా కనుక మీరు చదువుకుంటూ వస్తే అన్ని వేల మంది మారారంటే భోజనం పంచిపెట్టడం వల్ల కాదు మారింది, వాక్యాన్ని ప్రకటించడం వల్ల మారారు. కాబట్టి ఈరోజు కూడా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుని అద్భుతమైనటువంటి శక్తిని ఆయన వాక్యంలో నిక్షిప్తం చేశాడు. ఆ వాక్యాన్ని వినటం వల్ల మన ఆత్మ అనేటువంటిది మార్పు చెందుతుంది. ఒక్కొక్కరికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఇంట్లో భర్తనో భార్యనో పిల్లలనో చుట్టాలనో బంధువులనో దేవుని దగ్గరికి తెచ్చుకోవాలని కోరుకుంటుంది, రక్షణలోకి నడిపించాలని. కానీ ఎట్లా నడిపించాలో తెలియదు. ఎట్లా నడిపించాలో తెలియకపోతే నడిపించడానికి ఒకే ఒక్క మార్గం, ఏకైక మార్గం, ఇంకా ప్రపంచంలో రెండో మార్గం లేదు. ఏ వ్యక్తినైనా దేవుని దగ్గరికి నడిపించాలంటే ఒకే ఒక్క మార్గం ఏమిటంటే దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్పటం. వాళ్ళకు కూడా వేరే ఆప్షన్ లేదు, దేవుని వాక్యాన్ని వాళ్ళు వినటం. ఇక ఇంతకు మించి వేరే మార్గం లేదు. కాబట్టి మీరేం చేస్తూ ఉంటారంటే కొంతమంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఇంట్లో భర్తో పిల్లలో లేకపోతే ఎవరో వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు, కావాలని ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి టీవీలో పెద్ద సౌండ్ పెట్టి వాక్యం పెట్టేసి పని చేసుకుంటాడు. ఎలాగోలా వాళ్ళ చెవుల్లో పడిద్ది వాక్యం అని. నిజంగానే ఆ వాక్యం వాళ్ళ చెవుల్లో పడి కొంతకాలానికి ఏంటంటే వాక్యం అంటే ఒక సాఫ్ట్ కార్నర్ వాళ్ళు ఏర్పడుతుంది. ఇంతకుముందు ప్రార్థన అంటే వాక్యం అంటే ద్వేషించేటువంటి వాళ్ళు కూడా పర్లేదే, బాగానే చెప్తున్నారే, రీజనబుల్గానే ఉన్నాయే, చెప్పేటువంటి విషయాలు అంగీకార యోగ్యంగానే ఉన్నాయే అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు మీరు కూడా మనము ఒకవేళ బహిరంగంగా వెళ్ళి ప్రకటించామనుకోండి, నిజంగా క్రైస్తవ్యం అనేటువంటిది కనుక క్రైస్తవ్యాన్ని గురించి తెలియనటువంటి ద్వేషించే వాళ్ళు వింటే పర్వాలేదే, మీ ప్రభు మంచి మాటలే చెప్పాడే అని వాళ్ళు కూడా చెప్తారు. అంటే క్రైస్తవ్యం అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, బైబిల్ అంటే ఏంటో తెలియక ద్వేషిస్తారు. నిజంగా అది మంచిది అని కనుక వాళ్ళకి అర్థమైతే అప్పుడు కూడా ద్వేషిస్తారా? కాబట్టి అది వాళ్ళకి తెలియాలి అంటే మాది మంచిదండి, మాది మంచిదండి, మాది మంచిదండి, మా దేవుడు మంచోడండి, మా దేవుడు ప్రేమ కలిగినోడండి అని అంటూ ఉంటారు. ఇదే సొద, మీ దేవుడే కాదు మా దేవుడు కూడా మంచోడే అంటారు వాళ్ళు. ఇది కాదు, ఉన్న విషయాలను మనం వాళ్ళకి వింటే అప్పుడు ఆ విన్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు మార్పు చెందుతారు. కాగా వినటం వలన విశ్వాసం కలుగును. దేవుని వాక్యం మనం ఒక పొరపాటు మనం ఏం చేస్తామంటే ఎంతసేపటికి మనమే ప్రార్థనకు వచ్చి మనమే వినేళ్తాం, వాళ్ళకి వినిపించం. పోనీ ఇక్కడికి ఎలాగూ రారు వినటానికి, రండి అంటే అప్పుడు ఇంట్లోనే మనం ఏం చేయాలంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి వాక్యం వినిపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలి అంటే వినటం వల్ల ఆత్మ రక్షించబడుతుంది. ఆత్మ రక్షించబడేటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం అది. కాబట్టి వినటం వల్ల నాకేమిటి ప్రయోజనము అంటే నువ్వు మునుపు ఉన్నటువంటి మరుగుపరిచిన సంగతులన్నీ, పాత నిబంధనలో నీతిమంతులు ప్రవక్తలు తెలుసుకోలేని సంగతులని నువ్వు తెలుసుకోగలుగుతావు. వినటం వల్ల నాకేమిటి దీవెనంటే వినటం వల్ల నీ ఆత్మ రక్షించబడుతుంది. ఈ వాక్యానికి మాత్రమే ఆ శక్తి ఉంది. ప్రపంచంలో వాక్యానికి పోటీగా సబ్స్టిట్యూట్గా మరి ఏది కూడా లేదు. వాక్యం చేయగలిగే ఈ పని, వాక్యం ఇవ్వగలిగిన ఈ రక్షణ ప్రపంచంలో ఇంకేమి ఇవ్వగలుగుతుందంటే ఇంకేమి లేదు. గుళ్ళు గోపురాలు తిరగండి,
పుణ్యం వస్తుందని చాలామంది అంటారు, కానీ పుణ్యము రక్షణ ఏమి రాదు. దాన ధర్మాలని అంటారు. దాన ధర్మాలు ఒకవేళ నువ్వు చేస్తే ఒకవేళ దేవుడు నిన్ను దీవిస్తాడేమో, కానీ పరలోకం అయితే ఇవ్వడు, రక్షణ అయితే రాదు, నీ పాపాలు అయితే పోవు. కాబట్టి గుళ్ళు గోపురాలు మరొక ఒకవేళ మీరు తీర్థయాత్రలు ఇలాంటివి చేస్తూ ఉంటారు, వాటి వల్ల రక్షణ రాదు. దాన ధర్మాలు రక్షణ రాదు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఒక మనిషి చేసే ఏ కార్యక్రమాల వల్ల రక్షణ రాదు. ఒకే ఒక కార్యక్రమం ఏమిటంటే వాక్యాన్ని వినటం. వినటం వల్ల రక్షణ వస్తుందని ఆశ్చర్యపోతారు. వినటం వల్ల రాదు. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం మారు మనసుకు నడిపిస్తుంది. ఆ మారు మనస్సు బాప్తిసం పొందటానికి, నీ పాపాలు కడిగి వేసుకుని అక్కడికి నడిపిస్తుంది. అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అన్నమాట. కాబట్టి మొట్టమొదట ఎక్కడ మొదలు పెట్టాలి అంటే వాక్యాన్ని ఎదుటి వాళ్ళకి వినిపించాలి. వాక్యాన్ని వినటం వల్ల మాత్రమే ఫలిస్తారు. మనం లూకాసు వార్త గమనించేటప్పుడు 8వ అధ్యాయం 15వ వచనంలో, లూకాసు వార్త 8వ అధ్యాయం విత్తువని ఉపమానాన్ని గురించి మాట్లాడినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మంచి నేల నుండి విత్తనంను పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యాన్ని విని, ఇక్కడ చెప్తున్నాడు, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఫలించేటువంటి వారు. విని ఫలించేటువంటి వారు. వింటే ఫలిస్తారు, వినకపోతే నో ఫ్రూట్. కాబట్టి ఒక క్రైస్తవుడు ఫలించాలి అంటే వాక్యాన్ని వింటూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే మీరు ఎంత వింటే అంత ఫలిస్తారు. మీరు ఏమి వినటం లేదంటే, అందుకనే మేము ఒకసారి ఒకళ్ళు అడిగారు, ఆదివారం ఆరాధన సరిపోవా, మళ్ళీ ఈ మీటింగులు, ఆ మీటింగులు, థ్యాంక్స్ గివింగ్ మీటింగులు, ప్రైజ్ మీటింగులు, పబ్లిక్ మీటింగులు, ఇవన్నీ ఏంటని. వాస్తవంగా మనము ఎంత వింటే అంత ఫలిస్తాం. అంత ఫలించటానికి ఏం చేస్తూ ఉంటారంటే ఇదంతా చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ 2 గంటలే కాదు, బైబిల్ క్లాసులు పెడుతూ ఉంటారు. మిడ్ వీక్ క్లాసెస్ అని చెప్పేసి ఏ బుధవారమో గురువారమో పెడుతూ ఉంటారు. అది కాకుండా మరలా ఏం చేస్తారంటే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో, ప్రైజ్ మీటింగ్లో ఏదో ఒక రకంగా ఒక ఉద్దేశం ఏమిటి అంటే ప్రతిరోజు వాక్యం వినేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఇక వాళ్ళు వస్తారా రారా, అందులో ఉంటారా ఉండరా అనేటువంటిది వేరే విషయం. మన వైపు నుంచి ప్రతిరోజు వాక్యం వినేటువంటి ఏర్పాటు చేయాలి. ఆ రోజుల్లో ఇక ఈ రేడియోలు లేవు, ఈ టెలివిజన్ లేవు, ఇంటర్నెట్లు లేవు. ఆ రోజుల్లో అందుకనే ఏం చేసేవాళ్ళంటే అపోస్తులు ఇంటింటా కూడుకుంటూ ప్రతిరోజు కూడా ఆ పని చేసేవాళ్ళు. ఈరోజు మనకు ఒక గొప్ప అవకాశం ఏమిటంటే మనం ఫిజికల్గా రాలేకపోయినా కానీ మనకు దేవుడి టీవీలు అయితేనేమి, ఇంటర్నెట్ అయితేనేమి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాక్యం వినొచ్చు. ఒకసారి నాకు ఒక పెద్ద ఆయన అంకులు ఎప్పుడు పొద్దున్నే 4:10 ఫోన్ చేశాడు. పొద్దున్నే పెద్ద నేను కంగారు పడి ఏమైనా అయిందని చెప్పేసి ఫోన్ ఎత్తగానే, అయ్యా వందనాలు అయ్యా, లేస్తున్నావంటే, లేవలేదు అంకుల్, పడుకున్నా, మీ ఫోన్తో లేచాను. ఏంటంటే ఏమి లేదయ్యా, వాక్యం విన్నాను, ఇప్పుడు దాకా ఏదో డిబేట్ జరిగింది కదా, 3:30 దాకా విన్నాము, ఇది మేము మాట్లాడుకున్నాం, 4 అయింది కదా, లేచావేమోనని ఫోన్ చేశా అన్నాడు. 3:30 దాకా వింటాం అంకుల్ అని చెప్పేసి అంటే, లేదయ్యా 11 మొదలు పెట్టాము, ఇక అదంతా ఆసక్తిగా ఉంది కదా అని మేము కూర్చొని మాట్లాడుకుంటా మొత్తం విన్నాము, ఆ 2 భాగాలు 3 భాగాలు వినేసరికి ఇప్పుడు 3:30 అయింది అని చెప్పేసి. ఒక్కొక్కసారి మీరు కనుక గమనించినట్లయితే కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే రాత్రులు నిద్ర పట్టకపోతే కూడా వాళ్ళు వాక్యం పెట్టుకొని, అంటే వీడియో గేమ్లు ఆడుకునే వాళ్ళు, ఇంకోటి చూసే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిజంగా దేవుడు మనల్ని ఎంత దీవించాడంటే వాక్యము 24/7 మీరు ఎప్పుడైనా వినటానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు అపోస్తుల కాలంలోకి వెళ్ళి చూడండి, ఒకవేళ అపోస్తుల కాలంలోకి వెళ్తే నేను వింటాను అన్నా కానీ చెప్పేవాళ్ళు లేకపోతే ఏంటి, వాళ్ళు పెట్టినప్పుడే, వాళ్ళు చెప్పినప్పుడే వినాలి. కానీ ఇప్పుడైతే మనకిష్టమైనటువంటి సమయంలో వినేటువంటి అవకాశం అనేటువంటి దేవుడు కల్పించాడు. కాబట్టి వాక్యము మనం ఎంత వింటామో మనం అంత ఫలిస్తాం. ఎంత ఫలించాలని మీరు కోరుకుంటే మీరంత వాక్యాన్ని వినండి. అంతేగాని బాగా ఫలించాలని కోరిక ఉండి కొద్దిగా గనక మీరు వింటే అది సాధ్యపడదు. అది ఒక అందని ద్రాక్ష పండులాగానే ఉంటుంది. కొంతమందికి ఏమో కోరిక, నేను దేవునిలో బాగా ఎదగాలి, నేను బాగా ఫలించాలని ఉంటుంది. కానీ వాక్యాన్ని వినటం మాత్రమో కొద్దిగానే వింటూ ఉంటారు. అంటే కొద్దిగా అంటే ఆదివారం ఆరాధన 2 గంటలు మాత్రమే. ఆ 2 గంటలు కూడా వాక్యం చెప్పే పరిస్థితి ఉండదు. కొన్ని చోట్ల అయితే 30 నిమిషాలే ఆదివారం ప్రసంగం, కొన్ని చోట్ల 45 నిమిషాలే. మన దగ్గర మాత్రం చాలా ఎక్కువసేపు చెప్తున్నాము. ఎందుకంటే ఇక మరలా మధ్యలో అవకాశం ఉండదేమో అన్నట్లుగా మనం దాదాపు 1.5 గంటల పైనే చెప్తాం. మొన్న మధ్య ఎవరో అంటున్నారు వాక్యం అప్పుడే అయిపోతుంది, కాసేపు చెప్పండి అని.
చాలే ఊరుకోండి, గంటన్నర పైన చెప్తున్నాం మనం. మొన్న వీడియోలన్నీ కూడా చూస్తూ ఉంటే, రికార్డింగ్ చేస్తూ ఉంటారు కదా, 1:22 నిమిషాల నుంచి 1:52 వరకు ఉంటున్నాయి ఒక్కొక్క ప్రసంగం నిడివి. యావరేజ్గా అటు ఇటుగా కనుక చూస్తే 1:20 నుంచి 1:30. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పామనుకోండి, 2 గంటలు 3 గంటలు చెప్పామనుకోండి, ఇక అది మరీ ఓవర్ అయిపోతుంది. కాబట్టి మీకు అంతగా వినాలని అనిపిస్తే మీరేం చేయండి అంటే, మరలా యూట్యూబ్లో ఇవో లేకపోతే అవో దేవుని వాక్యమో ఉంటాయి కదా, మీరు వాటిని వినండి. దేవుని వాక్యం వినటానికి అవకాశం ఉంది. కాబట్టి వినటం వల్ల ఏమిటి అంటే, మన ఆత్మ రక్షణ పొందటం మాత్రమే కాదు, మనం ఫలిస్తాం. ఎంత వింటే అంత ఫలిస్తాం. ఎంత ఫలించాలి అంటే మీరు అంత వినండి. ఇక్కడ ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. మీ పిల్లలు మారాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేయాల్సిన ఒక విషయం ఏమిటంటే, మీ పిల్లల చెవుల్లోకి, మీరు ఏం చేస్తారో తెలియదు, మీ పిల్లల చెవుల్లోకి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా, వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, పండుకున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు మీ పిల్లల చెవుల్లోకి వాక్యాన్ని పంపించండి, పంపించండి, పంపించండి. మీరు ఎవరైతే మారాలి అని కోరుకుంటున్నారో, దేవుని వైపు రావాలి, రక్షణ పొందాలని కోరుకుంటున్నారో, మీరు ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళు వాక్యాన్ని వినేటువంటి ఏర్పాటు మాత్రం చేయండి. మీతో ప్రార్థనకి తీసుకొని వెళ్ళిపోండి. లేదు, ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు రావటం లేదంటే ఇంట్లోనే వాక్యం వినిపించేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు వినటం లేదంటే పోనీ మీ పేరు పెట్టుకొని, నేను వింటానని మీరు పెట్టుకొని మీరు మీ పని చేసుకుంటూ ఉండండి. దేవుడిచ్చిన గొప్ప వరం ఏమిటంటే, చెవులకు మూతలు లేవు, వాళ్ళు వద్దనుకున్న లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకటి కాకపోతే ఒకటి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళినటువంటి వాక్యం ఏం ఊరుకోదు. బండ పగులుతుందా, సుత్తి పగులుతుందా అని అడిగారు అనుకోండి, సుత్తి ఎప్పుడు పగలదు, పగిలితే అది సుత్తే కాదు. సుత్తి ఎప్పుడు పగలదు. ఎప్పుడైనా ప్రపంచంలో బండే పగలాలి, సుత్తి ఎప్పుడు పగలదు. దేవుని వాక్యం సుత్తి వంటిది, అది ఎప్పుడు పగలదు. అది లోపలికి వెళ్ళింది అంటే ఎంత కఠినమైన హృదయమైనా పగలగొడుతుంది. కాబట్టి మీరు చేయవలసిన విషయం ఏమిటంటే, మీ పిల్లల్లో మీరు మార్పు కోరుకుంటే, మీ పిల్లల్లో మీరు ఫలితం కనుక కోరుకుంటే, రిజల్ట్ కోరుకుంటే, వినేవాళ్ళు ఫలిస్తారు. ఎంత వింటే అంత ఫలిస్తారు. కాబట్టి రక్షణ పొందాలి అనుకుంటే వినేవాళ్ళే రక్షణ పొందుతారు. రక్షణ పొందినటువంటి వాళ్ళందరూ వినవాళ్ళే, వినకుండా ఎవరు రక్షణ పొందరు. కాబట్టి వాళ్ళు రక్షణ పొందాలి అంటే వాక్యాన్ని వినిపించండి, అంతే. వాక్యం విన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ హృదయం దేవుని వైపు తిరుగుతుంది, మిగిలిన కార్యాన్ని వాక్యం చేస్తుంది. కాబట్టి దేవుని చిత్తం అయితే మనం వినటం మీద బాగా శ్రద్ధ పెడదాం. మనం వినటం మాత్రమే కాదు, మన కుటుంబాలకు కూడా దేవుని వాక్యాన్ని వినిపించి ఆశీర్వాదము, దీవెన మన కుటుంబాలకు కూడా తీసుకుని వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.